भूषा विभो। हे वृंदाट विभू विलास लसत केली कला कौमदी। हे राधे चरणे विदेहि शरणं ये कृष्ण तृष्णा हरा। हे कृष्ण व्रजेन्द्र नंदन विभो। हे राधिके श्रीमती। हे श्रीमल्ललितादि सख्य सुखिते श्यामला प्रेम दे। हे लीला कलनात्तलाल सलसत भृंगी त्रय प्रेयसी। हे राधे चरणे विदेहि शरणं ये कृष्ण तृष्णां हरा। हे पीतांबर शोभनाचकर हे नीलचित्रांबरे। हे वंशी वटकेळि गोत कपटो हे कुंजयी विलास लंपट गुरु हे सुंदर प्रीति दे। हे राधे चरणे विदेहि शरणं कृष्ण तृष्णां हरा। हे जांबू नदनिंदि सुंदर तनो ये हे घनश्यामला। हे पंकज पत्र नेत्र युगले हे कंजनी लोचने। हे चूड़ामणि बद्ध चामर कचे हे हारिणी स्वामिनी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। राधा दामोदरा 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 राधा दामोदरा। जय राधे 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 जय राधे। जय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल।
ప్రాతకాలీన ప్రియ భక్తులెల్లరికీ కూడాను ప్రభాత వందనం. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత శ్రీ భక్తి రత్నాకరం పంచమ తరంగంలో శ్రీ రాఘవ పండిత గోస్వాంపదల వారు నరోత్తమ శ్రీనివాసాచార్యుల వారికి వ్రతధామ దర్శనాన్ని చేస్తూ బృందావనంలో శ్రీ శృంగారవటానికి వస్తారు. देखो यही अपूर्व वट यमुनारो तीरे सकले श्रृंगारवट कहे हारे इता श्रीकृष्णेरु नाना विसदे विलास बड़ाइलो सुबलादे सकारो उल्लास इहारवो नित्यानंद वट के हो कय जे जहाँ कहे तहाँ सब सत्य है. ओ శ్రీనివాస్, ఓ నరోత్తం, చూడు, ఇక్కడ ఒక అపూర్వమైన వటవృక్షం ఉన్నది యమునా నది తీరంలో. దీన్ని అందరూ కూడాను శృంగార వటవృక్షంగా చెబుతూ ఉంటారు. ఇక్కడ కృష్ణుడు నానా విధములైన లీలల్ని గావించారు. శుభరాది శుకులందరికీ కూడాను సుఖాగరమనికి ఆనందాన్ని కలగజేశారు. దీన్ని నిత్యానంద వటమని కూడా చెబుతూ ఉంటారు. జే జహా కహే తహా సబ్ సత్య హాయ్. ఎవరు ఏమని చెప్పినప్పుడు కూడాను అన్నీ కూడా సత్యములే. नित्यानंद यथा जैचे कोयलो आगमन संक्षेपे कहे तहा करो श्रवण. నిత్యానంద ప్రభు ఇక్కడికి ఎలా వచ్చారో ఆ విషయాన్ని నేను సంక్షేపంగా చెప్తాను, వినవలసింది అంటున్నారు. చైతన్యరు ఏకో దేహో నిత్యానందో రాయ్ तार जन्मस्तनो राडे एक चक्र ग्राम हड़ाई पंडित पिता माता पद्मावती पुत्रगत प्राण स्नेहो पन्निके की सकती. చైతన్య యొక్క అభిన్నమైన దేహమే నిత్యానంద ప్రభు. ఆయన వంగదేశంలో రాడ్ ప్రాంతంలో ఏకచక్రపురం అనే గ్రామంలో అవతరించారు. తండ్రి పేరు హడాయ పండితుడు, తల్లి పేరు పద్మావతీదేవి. పుత్రగత ప్రాణులు వారిరువురు కూడాను పరమానంద పద్మావతి రుతనై ఏకచక్ర గ్రామే నానా లీలా ప్రకాశై नाना अवतारे जे सकल लीला कइलो तहा से आवेशे सब लोके देखाइलो. एक चक्र देशवासी लोक भाग्यवान नित्यानंद चंद्र जा सवार धन प्राण. పద్మావతి ఉత్తరయుడు పరమానంద స్వరూపుడు. ఏకచక్ర గ్రామంలో నానావిధ లీలల్ని ఆయన చేస్తూ ఉండేరు. పూర్వం లక్ష్మణుడిగా బలరాముడిగా ఏ లీలల్ని చేశారో ఆ విషయాలన్నింటినీ కూడాను ఆయన అక్కడ ప్రదర్శించేవారు. ఆవేశంతో ఆ లీలల్ని గావించేవారు. తల్లిదండ్రులు జనులు చూసి చాలా ఆశ్చర్యాన్ని పొందేవారు. పిల్లవాడికి ఎవరు చెప్పారు ఈ లీల గురించి, ఎవరు నేర్పారు వాటి గురించి? మహాభారతంలో రామాయణంలో ఉన్న విషయాలు చిన్నపిల్లవాడ ఎలా తెలుస్తున్నాయి? ఆ లీలను గురించి ఎలా చెప్పగలుగుతున్నాడు? అది చూసి చాలా ఆశ్చర్యం పొందేవారు. ఆ విధంగా ఏకచక్ర గ్రామవాసులందరూ కూడాను మహాభాగ్యవంతులు. నిత్యానంద పట్ల అందరూ కూడాను స్వాభావికమైన ప్రేమ కలిగి ఉన్నారట. నిత్యానందరు కూడా అందరికి కూడాను ప్రేమని కలగజేస్తూ ఉన్నారు. ఎవరికైతే ఒక మంచు ఒక ఐస్ గడ్డ ముట్టుకున్నట్లయితే అందరికీ కూడాను ఆ ఐస్ గడ్డ చల్లగానే ఉంటుంది. ఒకరికి ఒక వెచ్చగానో ఒకటి చల్లగానో ఉండదు.
అలానే ఏసీలో కూర్చున్న వ్యక్తికి ఒకరికి వెచ్చగానో ఒక చల్లగానో ఉండదు, ఎందుకంటే కొన్నది ఏసీలో. అగ్ని ముందు కూర్చున్న చలి కాచుకోవడానికి కూర్చున్న వ్యక్తికి శరీరాన్ని తాపానికి వెచ్చదనమే తగులుతుంది తప్ప కానీ చలివేయదు. అలాగా సూర్యుని యొక్క ఆరుబయట కూర్చున్నట్లయితే సూర్యకిరణముల చేత తాపము కలుగుతుంది, చంద్రకిరణముల చేత ఆనందాన్ని ఆహ్లాదం కలుగుతుంది అందరికీ. అలాగే అందరికీ ఆహ్లాదాన్ని కలిగించే వస్తువులు ఉన్నాయి. అది మనుషులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అలా చేయగలరు. అయితే నిత్యానంద ప్రభు ఎల్లప్పుడూ నిత్యమే ఆనంద స్వరూపంగా కలిగిన వాడు, అందరికీ ఆనందాన్ని ప్రసాదించేవాడు, తాను కూడా నిత్యము ఆనందంలో మునిగి తేలువాడు, ఆనందమే రూపుదాల్చినవాడు. కాబట్టి అందరికీ ఆనందాన్ని కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చూసిన వాళ్ళందరూ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఇందా చెప్పిన ఉదాహరణల ప్రకారం ఆయన సాంగత్యం చేత, సాన్నిధ్యం చేత, దర్శనం చేత ఎక్కడో చంద్రుడు ఉన్నాడు, కానీ వెనలో కూర్చుంటే ఎందుకో తెలియని ఆనందం, ఆహ్లాదం, చల్లతనం మనకు కలుగుతోంది. దాని ప్రభావం అలాంటిది, దాని శక్తి అలాంటిది, దాని విధానం అలాంటిది. నిత్యానంద ప్రభు చూడగానే అందరికీ ఎందుకు కలుగుతోంది? ఏం తమ బడ్డలేరా? అది ఆనంద స్వరూపం కాబట్టి అందరికీ ఆనందాన్ని ప్రసాదం చేస్తుంది. అది ఒకళ్ళకి ఎవరికో ఆనందాన్ని, ఒక తల్లిదండ్రులకు మాత్రమే ఆనందాన్ని కలగజేసే వస్తువు కాదు అది. తల్లిదండ్రులు కేవలం భూమిక, మళ్ళీ ఏదో సుకృతి చేసుకున్నారు, అక్కడ పుట్టారు. అది సర్వులకి ఆనందాన్ని కలగజేశారు. ప్రహ్లాదుని గురించి మనకు తెలియదు, మనం చూడలేదు, కానీ ప్రహ్లాదుడు చరిత్ర చూస్తే ప్రహ్లాదు పట్ల మనందరికీ ఆనందం కలుగుతోంది. ఆయన్ని చూడాలనిపిస్తోంది, ఆయన గుణాలను వినాలనిపిస్తోంది. ఆయన ఆయన వింటూ ఉంటే, ఆయన చూస్తూ ఆయన గుణాలను వింటూ ఉంటే, ఆ భాగవతం వింటూ ఉంటే ప్రహ్లాదుడి యొక్క ముఖ కవళిక మనకు ఎందుకో కనపడుతోంది. ఆ చరిత్ర వింటుంటే మనకు భక్తి కలుగుతోంది, భావం కలుగుతోంది, ప్రేమ కలుగుతోంది. ప్రహ్లాదుడి పట్ల మనకెందుకో గౌరవమే కాదు, ప్రేమ కూడా కలుగుతోంది, అనురాగం కలుగుతోంది. ఇది ఆయన చరిత్ర వింటుంటేనే. అంత ప్రభావము ఉంటుంది. అదే ఇతరుల యొక్క చరిత్రలు మనం వింటూ ఉంటాం, అందరికీ కలగచేయవు. ఎందుకు? ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కలగజేస్తాయేమో, అందరికీ కలగచేయవు. ఒకవేళ ఆధ్యాత్మికత లేని వాళ్ళకి, ఒకవేళ ప్రహ్లాదం చరిత్ర ఏది ఆనందాన్ని కలగజేయకపోతే, నిత్యానంద చరిత్ర ఏది ఆనందాన్ని కలగజేయకపోతే అతల్లో లోపం ఉన్నది. అతడు నాస్తికుడు, పాషాణుడు అన్నమాట. చంద్ర కిరణాల్లో కూడా విహరిస్తూ కూడాను తాపాన్ని పొందుతున్నాడంటే అతను వేరొక స్త్రీ యందు ఆసక్తి కలిగి ఉన్నాడన్నమాట అర్థం. అతనికి ఆ వెన్నెల సుఖాన్ని ఇవ్వట్లేదు అని అర్థం. అయితే వెన్నెల సుఖాన్ని ఆయనకి మాత్రం ఇవ్వట్లేదు అన్నంత మాత్రం చేత వెన్నెల్లో సుఖం లేదని కాదు, ఆనందం లేదని కాదు. అలాగా నిత్యానంద పట్ల మనకు ఆనందం కలగట్లేదు అంటే మనకు భౌతిక విషయముల పట్ల మనకు ఆనందం, మనకు భౌతిక ఆనందంలో మనం మునుగుతున్నామని అర్థం. శాస్త్రంలో చెప్పింది ఏది అబద్ధం కాదు. కానీ మనకు ఆనందం మనకు ఉన్నదే, కానీ మనకు వేరే దాని మీద ఆనందం ఉన్న కారణం చేత మనము ఆనందాన్ని పొందలేకపోతున్నాం. ఆ దోషం మంది. నేను చెప్పుకున్న ఆనందైక సుఖస్వామి కృష్ణ కమలలోచన. ఆనందైక సుఖం, ఆనందమే ఒక రూపుదాల్చి ఉన్నది. సత్యత్ ఆనంద విగ్రహం అది. ఇంగుడబ్బా ఇంగు తీసేసి ఎంత సబ్బు పెట్టి, ఎంత పౌడర్ పెట్టి, ఎంత పెట్టి, సోడా పెట్టి, ఎంత ఏమి చేసి కడిగినప్పటికీ కూడాను దాని వాసన పోదు. ఎక్కడా కనపట్లేదు, కానీ వాసన పోవట్లేదు.
అలాగా మనకి ప్రాపంచిక వాసనలు పోని కారణం చేత, ఆ వాసనలు ఉన్న కారణం చేత మనకు యథార్థ తత్వం మనకు తెలుసుకోలేకపోతున్నాం, ఆనందాన్ని పొందలేకపోతున్నాం. ఆ దోషం మందే. సామాన్యమైన మేఘము కూడా, చిన్న మేఘము కూడాను సూర్యకాంతికి అడ్డం వచ్చినట్లయితే లోకం అంధకారంగా కనపడుతుంది. మిట్ట మధ్యాహ్నం ఒకవేళ ఏదైనా మేఘము, నల్లటి మేఘము కనుక ఒక లేయర్ అక్కడ అడ్డొస్తే మనకు వాతావరణం అంతా కూడాను చల్లబడి వెలుగు లేకుండా అంధకారంగా కనబడుతుంది, డల్గా కనబడుతుంది. దాని అర్థం సూర్యునికి కాంతి లేదని అర్థం. సామాన్యమైన మేఘము ఎక్కడో ఇక్కడే మనకు చాలా దగ్గరగా 2 కిలోమీటర్ల దూరంలో ఉందేమో, లేదా 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ సూర్యుడు కోట్లాది మైళ్ళ దూరంలో ఉన్నాడు. దాన్నేమి మేఘం దాన్ని అడ్డు రాదు. కానీ మన కంటికి మేఘం అడ్డొచ్చిన కారణం చేత సూర్యుని కాంతి మన మీద పడట్లా, వెలుగు పడట్లా, కిరణములు పడట్లా. ఇప్పటిదాకా ఉన్నది ఎండ కాసి హఠాత్తుగా ఏమిటి ఇలా ఉందని చూసేటప్పుడు పైన నల్లటి మేఘము, సన్నటి లైరు అంతే. అది పెద్ద దట్టమైన వర్షాకాలం మేఘం కూడా కాదు, శ్రవణకాల మేఘం కూడా కాదు. సామాన్య మేఘము మనకు అడ్డు వచ్చిన కారణం చేత భగవంతుని యొక్క దర్శనం, సూర్యుని యొక్క రశ్మి మన మీద పడట్లేదు. భగవంతుని ఆనందం మనకెందుకు కలగట్లేదు అంటే భగవంతుడు శక్తివంతుడు కాడని కాదు అర్థం. మనకు సూర్యునికి మధ్యలో మన దగ్గర ఉన్న ఏహ్య భావములన్నీ కూడాను మనకు అడ్డం వచ్చాయి. ఆ కాస్త భావములే నాలో ఉన్న అహంకారము, అభిమానము ఏవైతే ఉన్నాయో ఇవి నా దగ్గర ఉన్నవి, నాకు అడ్డం వస్తూ ఉన్నవి. ఆ లేయర్స్ అన్నీ కూడాను నాకు చెరువులో ఉన్నవి, నాలో ఉన్నవి. కాబట్టి నాకు ఆనంద వస్తువు అక్కడే ఉంది. ఆనందాన్ని నేను పొందలేకపోతున్నా. నాకు ఆ భగవంతునకు మధ్యలో అజ్ఞానం ఉన్నది, అవిద్య ఉన్నది, అహంభావం ఉన్నది, అభినివేశం ఉన్నది, అనర్థములు ఉన్నవి, అహంకారం ఉన్నది. సన్నటి లేయర్ ఉంటేనే సూర్యుని యొక్క రశ్మి మనకు కనపట్టేది. ప్రాక్టికల్గా అందరూ చూసుకోవచ్చు. నేను ఎక్కడున్నానో అక్కడ అంధకారం, ఆ పక్కన 2 కిలోమీటర్ల దూరం పక్కన ఊరికి వెళ్తే అక్కడ మళ్ళీ ఎండగానే ఉన్నది. 2 కిలోమీటర్లు కూడా అక్కలేదు, 1 కిలోమీటర్ చాలు, అక్కడ ఎండగానే కనపడుతోంది. మరి ఇక్కడ అంతగా చీకటిగా అనిపిస్తోంది ఏమిటి? అది నా నెత్తి మీద ఉన్నది మేఘం, నా కళ్ళగడ్డగా ఉన్నది, నా దగ్గర ఉన్న దోషం. నేను ఆనందాన్ని పొందలేకపోతున్నాను. భగవంతుడు ఆనందం ఏంటని నేను తెలుసుకోలేకపోతూ ఉన్నాను, నాలోని దోష కారణం చేత. ఆనందైక సుఖం, కేవలం ఆనందమే ప్రసాదించువాడు ఆయన. మనకు ఆనందం కావాలని కోరుకుంటున్నాం, గుడికి వెళ్తూ ఉన్నాం, కృష్ణుని గురించి తెలుసుకుంటూ ఉన్నాం, కృష్ణుని ఆరాధన చేస్తూ ఉన్నాం, కృష్ణుని జపం చేస్తూ ఉన్నాం. కానీ మన మీద పడిన లేయర్స్ని, మన మీద పడిన దోషాలని, మన మీద పడిన ఆ పొరల్ని మనం తీసుకోలేకపోతూ ఉన్నాం. అది సూర్యునికి అడ్డుగా లేదు, మనకు అడ్డుగా ఉన్నది. మనం అడ్డు పెట్టుకున్నాం, మన మీద పడుతున్నది మనం తెలుసుకోవాలి.
నిత్యానంద ప్రభు అందరికీ కూడాను ఆనందాన్ని కలగజేస్తూ ఉన్నారు. అది సర్వులకి ఆనందం చేసే వస్తువు, ఏ ఒక్కరికో కేవలం ఆనందం చేసే వస్తువు కాదు. అందుకని చెప్తారు, మేఘము సర్వత్రా వర్షింపకపోవచ్చు. ఇక్కడ వర్షం పడింది కదా అని 2 కిలోమీటర్ల దూరంలో వర్షం పడాలని ఏమీ లేదు. ఎక్కడ మేఘం ఉంటే అక్కడే వర్షిస్తుంది. అంటే మేఘముకి పక్షపాతం ఉందిట. కానీ సాధువులకి భగవంతుడి పక్షపాతం లేదు. అందరికీ ఆనందాన్ని ప్రసాదించాలనే ఉంటుందిట. కానీ అందుకునేవారు కొంతమంది ఉంటుందిట. మన దగ్గర ఆ అధికారము యోగ్యత లేని కారణం చేత మనము మన యొక్క కనుల నుండి, మన యొక్క అద్దాల నుండి, మన యొక్క దృష్టి నుండి, మన యొక్క భావం నుండి మనము మహాత్ముల పట్ల అపరాధం చేస్తూ ఉంటాం. భగవంతుడికి దయలేదని ఒక మాటలో తేల్చేస్తూ ఉంటాం. నాకు నా మీద కోపం అంటూ ఉంటావు, కానీ ఆయన కోపం ఉన్నదో బాధ ఉన్నదో నీకు తెలియట్లేదు. ఆయన కోపం ఉంటుందా బాధ ఉంటుందా? కోపం ఎందుకు ఉండాలి? ఆయనకి బాధే ఉంటుంది. కానీ నువ్వేమనుకుంటావు? నీ దగ్గర దోషం ఉంది కాబట్టి ఆయన కోపం ఉందనుకుంటావు. కాబట్టి నువ్వు రెక్టిఫై అయినట్లయితే నా మీద ఆయన ఎంతో ప్రేమ ఉందనుకుంటావు, కృప ఉందనుకుంటావు. నీ దగ్గర దోషం అది. నిత్యానందో అంతరు భుజితే కే మా పరే కృష్ణ చైతన్య వినా స్థిరుహైతే నారే. నిత్యానందో బడాయి ఆ సవార పీరితి 10 సంవత్సర గృహే కోరిలేను స్థితి. 12 సంవత్సరాల వరకు ఇంట్లో ఉన్నాడండి. 12 సంవత్సరాల పిల్లవాడు గురించి మనందరికీ తెలియందేం లేదు. మన పిల్లలు ఉంటారు, 12 సంవత్సరాల పిల్లవాడు వరకు ఇంట్లో ఉన్నారు ఆయన. నిత్యాంబరు యొక్క హృదయం ఎవరికి అర్థమవుతుంది? కృష్ణ చైతన్య వినా స్థిరోహైతే నారే. ఎక్కడో చైతన్య మహాప్రభు పుట్టారు. ఆయన ఎక్కడో వంగదేశంలో నదియాలో రాడదేశంలో పుట్టారు నిత్యానందపురం. అక్కడికి ఇక్కడికి చాలా కిలోమీటర్ల దూరం, 1-2 కిలోమీటర్ల దూరం కాదు, చాలా దూరం. ఆ పిల్లవాడికి ఎవరు తెలిసింది? ఎవరు చెప్పారు? ఎవరు వచ్చారు ఆ ఇంటికి? కానీ ఆయన పట్ల వ్యాకులత్వాన్ని పొందుతూ ఉంటాంట. యాకోదేనా ప్రభు మనే మనే విచారయ్ ये वेजे जाइते तथा ये उचित नाय. श्री कृष्ण चैतन्य नवद्वीपे प्रकटिया बाल्यावेशे आचनो अपना लुकाइया. जबे व्यक्त होया भक्त सह विहरिवो तवे नवद्वीपे गया तहारो मिलिवो. చైతన్య మహాప్రభు అవతరించగానే ఆయన హృదయంలో కూడాను నిత్యాంబరు అవతరించిన తర్వాతే చైతన్య మహాప్రభు అవతరించారు. చైతన్య మహాప్రభు అవతరించగానే వెంటనే ఇందులో కదలికలు వచ్చాయి. చైతన్య మహాప్రభుని దర్శించాలని చాలా ఆతృతను పొందాడు. ఒకనాడు నిత్యానందపురం అనుకున్నాడట, ఇప్పుడు కలవడం ఉచితం కాదు, దానికి సమయం సందర్భం ఉంది అనుకున్నట్ట. చైతన్య మహాప్రభు నవద్వీపంలో ప్రకటై బాల్య రూపంలో ఉన్నారు. ప్రస్తుతం గుప్తంగా ఉన్నాడు. తన బాల్యలీలను గావిస్తూ ఉన్నారు. బాల్య వయసోచితమైన చేష్టల్ని చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు నేను కలవడం వలన అది అందుకని నవద్వీపంలో ఎప్పుడైతే మహాప్రభు తన స్వరూపాన్ని వ్యక్తపరిచి నవద్వీపంలో విహరిస్తుంటారో భగవన్నామ సంకీర్తనలో భావావేశంలో నేను ఇప్పుడు ఆయన కలుస్తాను నవద్వీపానికి వెళ్ళి అనుకున్నారట ఆయన. ఏవే శీఘ్ర గమన కొరివో तीर्थाटने ये चे विचारिया प्रभु हासे मने मने हेना काले ग्रामे आईला एको 89 वर लोके जिज्ञासये हडाय पंडितीर गौर लोकद्वारे जानी हडा ओजा घरे गिया गेला सन्यासी रे देखे ओजा महाहर्ष होईला शिक्षणे ओजा नाना सामग्री करिया सन्यासी रे निवेदिला भक्षण लागिया. ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉంటుంది. భగవంతుడు లీల ముందు నుంచి కూడాను చిత్రింపబడి ఉంటుంది, మొత్తం ఏర్పాటై ఉంటుంది. మనసులో అనుకున్నారట నిత్యానంద ప్రభు తన 12 సంవత్సరాల వయసులో దురత్సాహం చేసి తీర్థపర్యటానికి వెళ్ళిపోవాలి అని. సంవత్సరంలో వయసులో ఉన్న కుర్రాడికి ఆలోచన రావడం అనేది అది సామాన్యమైన సాధారణ వ్యక్తులకు ఉండదు. తల్లిదండ్రులు వదిలేసి పిల్లవాడు వదిలేడు, పిల్లవాడిని వదిలేసి తల్లిదండ్రులు ఉండలేరు. తల్లిదండ్రులు భక్తుల చరిత్రలో శ్యామానంద ప్రభు ఎక్కడో గంగానది తీరం వెళ్తాడు, ఎన్నో కిలోమీటర్ల దూరం. తల్లిదండ్రుల పట్ల ఆయనకు వ్యామోహం లేదు. వాళ్ళు కూడాను తల్లిదండ్రుని పట్ల వాళ్ళు కూడా పరమభౌతోత్తములు కాబట్టి గురువుని ఆశ్రయించమని చెప్పారు. అలాంటి తల్లిదండ్రులు లోకంలో మనకు కనపడరు. కాబట్టి తల్లిదండ్రులు విలక్షణమైన గుణసంపన్నులు ఉంటేనే అలాంటి వాళ్ళకి పిల్లవాడు కూడా పుడతాడు, భగవంతుడు కూడా పుడతాడు. అందరికీ ఎందుకు పుడతాడు? నా పిల్లవాడు నా మాట వింటలేదు అంటే నాలో లోపం ఉన్నది. ముందు నేను సంస్కారవంతమైన జీవితాన్ని గడపలేదు. పుత్రుడకు పున్నామన నుండి రక్షిస్తాడు అంటావు. ఆ పుత్రుడు నీకు కావాలి అన్నప్పుడు నువ్వు సద్గుణవంతురాలు అయి ఉండాలిగా, భగవద్భక్తురాలు అయి ఉండాలిగా. నీకు భవభక్తి లేనప్పుడు నీ పుత్రుడు ఎలా పుడతాడు? నీకు గుణవంతుడైన వాడు ఎలా పుడతాడు? నా పుత్రుడు భగవద్భక్తుడు కావాలి అని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. ఏదో మంచి వ్యాపారస్తులు అవ్వాలి, ఉద్యోగం చేయాలి, ఒక ఇంటివాడు అవ్వాలి, కోడలను చూడాలి, మనవణ్ణి చూడాలి, నన్ను చూడాలి, ఇంతే ఆలోచన. వాళ్ళకి పరమార్థం తెలియదు, పరమానందం తెలియదు. కానీ ఏదో ఇంత నీళ్లు పోస్తే నేనేదో తరిస్తాను అనుకుంటాడు. ఆ దుర్మార్గుడు ఏం నీళ్లు పోస్తేనేంటి, నిప్పాలు పోస్తేనేంటి? నువ్వు భగవదారాధన చేయలేదు, నువ్వు పిల్లవాడిని భగవదారాధన గురించి ఎవనాడు ఉపదేశించలేదు. నా పిల్లవాడిని ఆశీర్వదించి దేవుడి గురువులకి దండాలు పెట్టిస్తావు. ఏమిటో ఆశీర్వదించడం పిలవడంలో అండల్లో ఏం అర్థమో నీకే తెలవాలి. వాళ్ళు ఏం ఆశీర్వదిస్తారు? వాళ్ళు భగవంతుని భగవంతుని దాసుని చేయాలని చూస్తారు. వాళ్ళు భగవంతుడికి చెందినవాడిని చేయాలని చూస్తారు. భగవంతుని
తాలూకు వాడివిరా నువ్వు చెప్పడానికి చూస్తారు. వాళ్ళు ఏం ఆశీర్వాదం చేయగలరు? అది ఆశీర్వాదం తప్ప కానీ ఇంకోటి ఏం చేయలేరు. నువ్వేమో ఆశీర్వదించండి ఆశీర్వదించండి, నీ హృదయంలో నేంటి గొప్పవాడు కావాలి, బాగా చదువుకోవాలి, డబ్బు సంపాదించాలి, నన్ను చూడాలి, ఇంటి పట్టున ఉండాలి, నీకేవో క్షణికమైనవి, శుద్రమైనవి, నీచమైనవి, తాత్కాలికమైనవి కోరికలు నీకాయే. మహాత్ములు నవ్వుకుంటూ ఉంటారు. ఏదో నవ్వుతూ వాళ్ళని ఆనందపరుస్తూ లౌకికమైన వ్యవహారం చేయాలి కాబట్టి చేస్తారు. కానీ వాళ్ళు గురువులు ఇల్లు వాకిళ్ళు వదిలేసి భగవదానం చేస్తున్నారు. ఆ గురువు అనుగ్రహం వల్ల నా పిల్లవాడు కూడా భగవద్భక్తుడు అవ్వాలి అనుకొని ఏ తల్లి తండ్రి గురువునికి నమస్కారం పెట్టొచ్చారు. మార్కండేయుని యొక్క వయసు ఆయనకి అల్పాయువు ఉన్నది. ఆ పిల్లవాడు అల్పాయువు, ఎప్పుడు చనిపోతాడో తెలియదు. అందుకని ఇప్పుడు భయంతో తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళందరూ ఏం చేశారు, ఏ మహాత్ముడు వచ్చారో అందరికి నమస్కారం చేశారు. ఏ మహాత్ముడైనా ఇతను చిరాయువు చిరంజీవి కమ్ము అంటాడుగా. ఒకవేళ అతని యొక్క జాతకంలో కనుక మార్కండేయుని యొక్క జాతకంలో ముచ్చిపోయి ఉన్నట్లయితే మహాత్ముని యొక్క మాటకి భగవంతుడు చిరంజీవిని చేస్తాడు. అందుకని వాళ్ళందరూ కూడాను నా పిల్లవ చిరంజీవుడు కావాలి, అకాల ముచ్చు కాకూడదని తల్లిదండ్రులు అందరి మహర్షులకి సాధువులకి దండం పెట్టించేవారు. ఆ పిల్లవాడిని వాళ్ళందరూ కూడా ఆ పిల్లవాడిని ఆశీర్వదించేవారు. చిరంజీవి భవ, చిరంజీవి భవ. మహాత్ముల దగ్గర వెళ్ళి దండం పెట్టిస్తాం, మంత్రాలు ఇప్పిస్తాం, అన్నీ చేస్తాం. నా పిల్లవాడు సద్గుణవంతుడు, సాధు పురుషుడు. అందరూ సాధువులైతే ఎలాగ నన్ను చూసేది ఎవరు? నువ్వొక్కడి వివాహం చేసుకోకపోతే సృష్టి ఆగిపోతుందా? ముందు అసలు భగవంతుడితో సంబంధం అనేది తెలియదు, జీవితం యొక్క అర్థం తెలియట్లేదు. మహాత్ములు తమ జీవితం ద్వారా చూపిస్తూ ఉన్నారు ప్రాక్టికల్గా. నిత్యానందపురం 2వ ఏట తీర్థపర్యటన చేయాలి అనుకున్నాడు. తీర్థపర్యటన ఏమైనా రసగుల్లా తినడం లాంటిదా? ఎక్కడ తింటామో తెలియదు, ఎక్కడ పడుకుంటామో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. పాదచారులే విహరించాలి, మనంలో అడవుల్ని మీదుగా ప్రయాణించాలి. పరీక్షా సమయం అది. దానికి మహాత్ములు సాధువులు ఆ సుఖాన్ని కావాలని, ఆ రకమైన పరమసుఖమునకై, లోకోద్ధారణమునకై మనకు అది చేసి చూపించారు. మహాప్రభు తిరుపతి వెళ్ళినప్పుడు, శ్రీరంగం వెళ్ళినప్పుడు సింహాలు తిరిగేవి. శ్రీశైలం వెళ్ళినప్పుడు అడవిలో ఉండేది చిన్న మందిరం, జనానికి ఎవరికీ తెలియదు. గుర్రాల మీద వెళ్ళేవారు, నైవేద్యం పెట్టడానికి వెళ్ళేసి దీపం పెట్టేసి వచ్చేసేవారు. దారి తెలియదు, అడవి మార్గం, కొండలు గుట్టలు, ఇతర సౌకర్యాలు ఏమీ ఉండేవి కావు. పాదచారులై ఎవరికి తెలిసింది ఎక్కడ ఉంటారని? ఇదిగో ఇంతవరకు 1 కిలోమీటర్ దూరం చెప్పగలరు కానీ, ఇదిగో రండి పలానా ఊరు వస్తుంది చెప్పగలరు కానీ, శ్రీశైలం ఎక్కడ కొండల మధ్యలో ఉంటే ఆయనకి ఎలా తెలిసింది అసలు శ్రీశైలం అనేది ఒకటి ఉంది అని? అది నల్లమల అడవుల మధ్యలో ఉన్నది. ఎలా తెలిసింది మహాప్రభు వారికి? ఒకనొకప్పుడు తిరుపతి చాలా నిర్మానుష్యంగా ఉండేది, ప్రకృతి సహజంగా ఉండేది. అక్కడ భగవంతుడు నిరాడంబరంగా ఆయన లీలలో ఉండేవారు. భాగ్యవంతులైన వాళ్ళు ఎంతో కష్టం మీద పాదచారులే నామాన్ని చేసుకుంటూ వెళ్ళేవారు. వాళ్ళని బాగ్బల్లూకములు ఏవి కూడాను ఏమి చేసేవి ఏమీ కావు. ఎందుకంటే వాళ్ళు భగవంతుని శరణాపన్నులై వెళ్ళేవారు. ఆ శబరిమలైకి వెళుతూ ఉంటారు భక్తులు. ఇదివరకు ఎన్నో కనపడేవి పాదచారులు వెళ్ళేటప్పుడు. తర్వాత మనం అనుకునే డెవలప్మెంట్ అనే పేరుతో అవన్నీ కూడాను గుప్తమైపోయాయి.
ఆనాడు వాళ్ళు శరణాగతులై వెళ్ళేవారు. నిత్యాపురు 12 ఏళ్ల వయస్సు. ఆలోచన రావడం, ఆయన వెళ్ళడం మన బుద్ధికి అర్థమయ్యే విషయం కాదు. మనసులో వెళ్ళాలి అని అని భావించుకుంటున్నారట. ఇంతలో ఏకచక్ర గ్రామానికి ఒక సన్యాసి వచ్చారు, ఒక అపరిచితుడు. ఆయన అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఒకే బ్రాహ్మణుడు కాదుగా, గ్రామంలో చాలామంది బ్రాహ్మణులు ఉంటారు. ఇదివరకు చాలామంది బ్రాహ్మణులు ఉండేవారు. హడాయ పండితుడి గృహం ఎక్కడా, హడాయ పండితుడి గృహం ఎక్కడా అంటూ వెతుక్కుంటూ అడుగుతూ వచ్చారు. ఎవరో పరమ సన్యాసి తన ఇంటికి వచ్చారని ఉద్దేశంతో చాలా ఆనందితుడై హడాయ పండితుల వారు అన్ని రకమైన పళ్ళు మొదలైన వస్తువులని కూడాను సన్యాసి ఏది స్వీకరిస్తారో, వారికి ఏది సుఖమయమో ఆనందమయమో, ఏది పెడ్డము సందర్భమో సమమో సముచితమో ఆ రకమైన భిక్ష ఏర్పాటు చేశారు సన్యాసికి. ఆయన సన్యాసి, ఆయన వండుకొని తినరు. ఆయన తైర్దిక బ్రాహ్మణుడు కాదు, ఆయన గృహస్థ బ్రాహ్మణుడు కాదు. ఆయన కాబట్టి ఆయన ఇస్తే పదార్థాలన్నీ వండుకుంది. ఎందుకంటే తన బాలగోపాల ఉపాసకుడు, తన వంట చేసుకొని తనే తినాలి, తను పెట్టుకోవాలి. అది ఆయనకున్న నియమం. అది తీర్థప్రయాణం చేస్తూ ఉన్న బ్రాహ్మణుడు ఆయన. నేను మడిగట్టుకొని చేస్తారని సత్యదేవి ఏమి తయారైపోలా. మేము శూద్రులమా, మా మాట వినకూడదా అని జగన్నాథ మిశ్రులు అల్లా. ఆయనకి ఏది సుఖమో ఏది సముచితమో అదే చేశారు. అదే అతిథి మర్యాద, అదే గౌరవించడం. మనం జబర్దస్తి చేసి మీరు తినండి అని పట్టుకొస్తూ ఉంటాం, పూరీలోను హల్వాలోను. సాధువులకి ఏది సముచితమో ఏది సుఖమో అది వాళ్ళ మనసుని బాధపెట్టేది, సమయ సందర్భం లేనిది మనం చేస్తూ ఉంటాం. మళ్ళీ గురువుల కృప కావాలంటూ ఉంటాం. గురువుల్ని మనసు నచ్చిన పనులు చేస్తూ. ఎవడు తింటాడో పెట్టు, వాడు సమర్థుడేమో. సాధువుల్ని గృహస్థులను సాధువులను భ్రష్టులు చేస్తారు అని చెబుతూ ఉంటారు పెద్దలు. హడాయ పండితుల వారు సన్యాసి రాగానే కావలసిన ఏర్పాట్లు చేశారు. ఆయన వారింటికి తినడానికి రాలేదు, మహత్కార్యార్థమై వచ్చారు. కానీ గృహస్థుడు సన్యాసిని ఆదరించాలి, గౌరవించాలి, ఏర్పాట్లు చేయాలి. లేకపోతే దోషం వస్తుంది, ఉపవాసం ఉండాలి. లేకపోతే न्यासी कहे विप्र किचु याचना करिए प्रतिश्रुत होते पारो तबे से बुंजिए. ఆయన తినడానికి కూర్చున్నవాడే ఆ సన్యాసి, ఓ బ్రాహ్మణుడా, నిన్ను నేను ఒకటి అడగాలని వచ్చాను. అది ఇస్తాను అంటే నేను భోంచేస్తాను. అంటాడు ఆ సన్యాసి. సాధువులు ఇందాక చెప్పాను తినడానికి రారు అని. వాళ్ళు ఏదో ఇవ్వడానికి వస్తారు, ఏదో మేలు చేయడానికి వస్తారు. మనం ఇవ్వడానికి కూడాను పొందడానికి కూడా రెడీగా లేం. చిత్రకేతు మహారాజుల వారి దగ్గరికి అంగీరసుడు నారదుడు వస్తారు. ఆయన వినడానికి రెడీగా లేడు. పుత్ర వ్యామోహంలో ఉన్నాడు. తన పుత్రులు లేరు, దానికై 1,000,000 మంది రాణుల్ని వివాహం చేసుకున్నాడు. కేవలం పుత్రుల గురించి 1,000,000 మంది రాణుల్ని వివాహం చేసుకున్నాడు. మామూలు విషయమా? ఎంత వ్యామోహం ఉందో అర్థం చేసుకోండి. 1,000,000 రాణుల్ని మేపడం అంటే వాళ్ళకి భవంతులు కట్టడం రాజుగారు.
వాళ్ళందరూ వివాహం చేసుకోవడం, వాళ్ళని బహుమతులు కట్టడం, వాళ్ళందరితో ఉండడం, ఎవరి దగ్గర తలలో నాలుగులా వాళ్ళందరితో మసలడం, ఇంత బోడంత చేయాలి. ఒకడు ఇద్దరు కాదు, 1,000,000 మంది. ఒకరానికి సంతానం లేదు, దైవ నిర్ణయం. పోనీ ఒకరాని పోతే ఇంకోరాని పెళ్లి చేసుకునే పాము సంతానం కలగాలిగా. మరి 1,000,000 మంది చేసుకున్న సంతానం కలగలేదు, మరి భగవంతుడి యొక్క వైచిత్ర్యం కాదు. నేను పోయిన తర్వాత నా రాజ్యం ఏమిటి అని దుఃఖితుడు. మనందరం కూడా సంపాదించిందంతా కూడా నా పిల్లవాడు సాధువైపోతే ఎవరు తింటాడండి. రఘునాథ్ దాస్ గోస్వామి వారు సంవత్సరానికి 12 లక్షలు, అప్పట్లో 500 సంవత్సరాల క్రితం, అప్పట్లో నెలకి ₹1,00,000 ఆదాయం. ఎన్ని కోట్ల ఆదాయం అర్థం చేసుకోండి. ఒక పుట్టుడు ఇద్దరికి కూడాను, అన్నదమ్ములకి, హిరణ్ గోవింద్ మజుందార్, గోవర్ధన మజుందార్లకి. అతడేమో విషయ విరాగి. అందమైన భార్యనిచ్చి వివాహం చేశారు. కుబేర్ లాంటి సంపత్తు ఉంది. పోతే ఆ పిల్లవాడికి ఏదైనా దాని మీద వ్యామోహం లేదు రఘునాథ్ దాస్ గోస్వామి వారికి. దాన్నంతా వదిలిపెట్టి పాదబద్ధం కావాలని ఆయన పరిగెత్తుకుంటూ పూరీధామానికి వెళ్ళిపోతారు. ఏమి పొందాలని ఆయన పరిగెత్తాడు, ఏమి లేదని ఇక్కడ ఏమి ఇందులో తేడా ఉన్నది మనకు తెలియట్లేదు. మనం ధనము కావాలని పాకులాడుతూ ఉన్నాం. రఘునాథ్ దాస్ గోస్వామికి కుబేర్ లాంటి ధనం ఉన్నది. 11 మంది పరిజనం నిరంతరం కూడా సేవ చేస్తూ ఉంటారు. ఒక కొడుకు. ఎన్నైనా భోగాలు అనుభవించే స్థితి. నాకు ఆ మహాప్రభు పాదపద్మం తప్ప ఇంకేమీ అక్కర్లేదు. రాధాగంధములే నా ప్రాణములు అనుకుని ఆయన సర్వసంగ పరిత్యాగం చేసి, ఆయన ఆ సర్వసంగ పరిత్యాగం చేయడం అంటే అది. లేనివాడు ఏం త్యాగం చేయడం? జగన్నాథ స్వామి వారి యొక్క డ్రైన్లో ఉన్న ఆ మహాప్రసాదాన్ని కడుక్కొని దాన్ని తినేవారు. ఎంత భాగ్యం అనుకుంటూ, నువ్వు ఎంత అదృష్టవంతుడివి, ఎంత అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నావు అంటూ మహాప్రభు ఆయన చేయిని పట్టుకొని చాలా ఆనందపడతారు రఘునాథ్ దాస్ కోసం వైరాగ్యాన్ని చూచి. మనకు విషయములు ఎందు భగవంతుని ప్రార్థన చేస్తూ విషయములు కావాలి, మనకి ప్రాపంచిక సుఖములు కావాలి. అందుకే భగవద్ ఆరాధన. అది తక్కువ అవ్వకూడదు. అవన్నిటినీ సమకూర్చుకుంటూ నేను భగవద్ ఆరాధన చేస్తాను. నాకు భగవద్ ఆరాధన ప్రధానం కాదు, నాకు అవన్నీ ముఖ్యం. సుఖ సౌఖ్యములే ముఖ్యం, సాంసారికమైన సుఖములే ముఖ్యం. భార్యా సుఖం, భర్త సుఖం, పుత్ర సుఖం, ధనసుఖం, విషయ సుఖం నాకు ముఖ్యమైపోయింది. రాధారాణి చరణ సేవా సుఖం నాకు తెలియట్లేదు, దాంట్లో ఉన్న మాధుర్యం. మహాపురు ప్రాక్టికల్గా తమ జీవితం ద్వారా మనకు తెలుపుతూ ఉన్నారు. వాళ్ళు నోటితో చెప్పట్లేదు, వాళ్ళు చెప్పి జీవితాన్ని చూపిస్తూ ఉన్నారు. హడాయ పండితుడి ఇంట్లో నిత్యానంద ప్రభు భగవద బలరామావతార స్వరూపుడు అక్కడ లీల చేస్తూ అన్న సంగతి సన్యాసి గ్రహించాడు. వెతుక్కుంటూ ఆయన ఇంటికి వచ్చాడు. చిత్తకేశ మహారాజు దగ్గరికి వారి దగ్గరికి ఆ అంగిరీషుడు నారదుడు వచ్చినప్పుడు ఆయన ఏకరో పెట్టాడు, నాకు మీరు సాధువులైనట్లయితే నాకు పుత్రుని ప్రసాదించండి, మీరు సాధువులే కనుకనట్లయితే మా పుత్రులు కథ ప్రసాదించండి అన్నాడు. వాళ్ళు దీర్ఘదర్శులు. మనం చిత్రకేశ మహారాజు వారికి ఏదో
పుత్ర వ్యామోహంలో ఉన్నాడు. మనం ఏదో ఆయన ఉద్ధరించడానికి మనం వచ్చాము, కానీ మనం ఇవ్వడానికి, మనం ఇచ్చే వస్తువుని తీసుకోవడానికి ఆయన రెడీగా లేడు. ఎందుకంటే ఆయనకు పుత్రేషణ ఉన్నది, పుత్ర ప్రతాపం ఉన్నది, పుత్ర పరిష్పంగాన్ని పొందాలనుకుంటున్నాడు, పుత్ర సుఖాన్ని కావాలనుకుంటున్నాడు. సాధువులు ఒకందుకై వస్తారు, గృహస్థులు ఒకటిని ఆశిస్తూ ఉంటారు వాళ్ళ నుండి. అందుకని ఆశీర్వదించండి మహారాజు గారు, మా ఇంటికి రండి మహారాజు గారు, మా నేర్చిస్తానండి మహారాజు గారు అనుకుంటూ సాధువుల్ని వాళ్ళు, కానీ వాళ్ళు ఇచ్చేదానికి రెడీగా లేరు. వాళ్ళు ఇచ్చేదానికి రెడీగా ఏమీ లేరు. అక్కడ ఎన్నో లోపల ఉండిపోయాయి, ఆ బందికానాలో ఉండిపోయారు. లేదు, అది బందికానా కూడా అనుకోవట్లేదు, అదే కావాలనుకుంటున్నారు, దాన్ని ఆశీర్వదించుంటున్నారు. ఆ పుత్రుని ప్రదానం చేశారు ఆ మహర్షులు. అంతే, ఆనాటి నుంచి మొదలైంది సపుత్రుల్లో. ఏ రాణికైతే చిన్న రాణికి ఎవరైతే సంతానం కలిగాడో మిగతా రాణుల దగ్గరికి రాజుగారు స్వాభావికంగా పుత్ర వ్యామోహన కారణం చేత ఆ రాణిని ప్రేమించేవాడు, రాణి ఇంటికి వెళ్ళేవాడు, ఆ పుత్రుని చూసుకొని వచ్చేవాడు. ఈ 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాలు బాలుడు. పరస్పర మధ్యలో వాళ్ళ వైషమ్యం కలిగి విషమిచ్చి చంపేశారు. ఎక్కడో లేదు, నువ్వు ప్రేమించిన నీ రాణుల దగ్గరే ఉన్నది. నీ విషాదం ఎక్కడి నుంచో రాలేదు, నీకున్న వ్యామోహం దగ్గరే ఉన్నది. నువ్వు దేన్నైతే నువ్వు ప్రేమిస్తూ ఉన్నావో అక్కడే విషాదం కూడా దాగి ఉన్నది. కరెక్ట్గా పుత్రుడు వెళ్ళాడు రాజుగారికి. పుత్రుడు లేనప్పుడు ఉన్న ఒక బాధ కంటే పుత్రుడు పొందిన తర్వాత, పుత్రుడితో 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆ పొందిన బాధ, అది చెప్పనలవి కాని బాధ. కరెక్ట్గా అదే సమయంకి మళ్ళీ మహర్షులు వస్తారు. రాజా అంతా బాగున్నారు కదా అని బోర్మని ఏడ్చాడు. అంటారు, నేను ఆనాడు నీకేదో ఇవ్వాలని వచ్చాము, నువ్వు పుచ్చుకోవడానికి రెడీగా లేవు. ఈనాడు నీకు నీ జీవితం అంటే అర్థమైంది, ఈనాడు నీకు వైరాగ్యం కలిగింది, మేము ఇవ్వడానికి వచ్చామన్నారు. మహాత్ములు ఇచ్చినా దాన్ని కాపాడుకునే స్థితి నీ దగ్గర ఉండాలి. నువ్వు కృప అనడం కాదు, ప్రిపేర్ అవ్వాలి, నువ్వు పాత్రుడు కావాలి దానికి. ఇది చిన్న వస్తువేం కాదు, అది సామాన్య వస్తువేం కాదు, అది ప్రాకృత వస్తువేం కాదు, అది కృప. ఒకసారి నిత్యానందపురు కృప కలిగింది. రఘునాథ్ దాస్ కోసం వారు గృహత్యాగం చేశారు. కృప అంటే ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోండి. సింహాచల వారికి కృప కలిగింది. వెంటనే రామచంద్ర కవిరాజ్ గృహత్యాగం చేసి సాధువైపోయాడు. సాధువులు ఎంత అమోఘులో వాళ్ళ కృప కూడా అంత అమోఘంగా ఉంటుంది. మరి దాన్ని సహించే, దాన్ని మనం ఒడిసిపట్టుకునేది మన దగ్గర లేదు. మనం దాన్ని సాధువుని కృపగా మనం అనుకోలేం. మనందరము కూడాను భగవదానం చేసి, సాధువుని కృప చేసి, భగవదానం చేసి ప్రాపంచిక ఔన్నత్యం కలిగినప్పుడు అబ్బో భగవంతుడు నాకు దయ కలిగింది, గురువుగారి ఆశీర్వాదాలు నేను బాగున్నాను. నీకు విషయ వైరాగ్యం కలగాలి, భగవంతుని అనురాగం కలగాలి. అదే భగవంతుని దయ నా మీద ఉన్నట్టు కింద. అదే నీకు ఇది కలగట్లేదంటే భగవంతుని దయ లేదని నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ అలా అర్థం చేసుకోలేం మనం. భగవంతుని దూరం చేసే వస్తువు నాకు వద్దు, భగవంతుని దూరం చేసే దుఃఖములు నాకు, సుఖములు నాకు వద్దు అని కోరుకున్నారు భక్తులు. వాళ్ళ సంపదలను చూసి విపత్తులుగాను, ప్రాపంచిక సుఖములను చూసి విషతుల్యములుగాను,
భావిస్తారు. మనం వాటిని మంచి సుఖమయములుగా చూస్తూ వాటిని యాచిస్తూ ఉంటాం. మనకు విపరీతంగా ఉంటుంది. ఈ లోకంలో ప్రతిష్టాదులు గౌరవాదులు భగవంతుడు దూరం చేస్తాయని బాధపడిపోతూ ఉంటారు సాధువులు. దానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎంతో కొంత. ధనాదులు ఇస్తూ ఉంటే భయపడిపోతూ ఉంటారు, రుణం పడిపోతూ ఉంటాము. నన్ను భగవంతుని ధన వ్యామోహం నన్ను భగవంతుని దూరం చేస్తుంది అని మునిగిపోతూ ఉంటారు. జనులతో, ఇక్కడున్న జనులతో సాంగత్యం, వాళ్ళు ప్రేమిస్తున్నారు నన్ను ఎక్కువగా అంటే శరీరంలోంచి వణుకు పుడుతూ ఉంది. ఈ ప్రేమలో పడిపోతే నేను కనుక భగవంతుని దూరం అయిపోతానేమో. కాబట్టి వాళ్ళతో అనురాగం ఉండడం కంటే వాళ్ళతో విరోధంగా ఉండమే మయం. విరోధంగా ఉండము అంటే వాళ్ళతో పట్ల సంబంధ రహితుగా ఉండడమే మేలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రేమాభిమానములకి కావాలి అని అనుకోలేరు, వాళ్ళ సానుభూతి కావాలి అనుకోరు సాధువులు. ఎందుకంటే ఇల్లు వాకిళ్ళు వదిలేసి వచ్చారు, వాళ్ళకి భగవంతుని ప్రేమే కావాలని ఆలోచన ఉన్నవారు. కానీ నీకు ఇవ్వడానికి వచ్చాము, నువ్వు తీసుకోవడానికి రెడీగా లేవు. ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావు. పరమార్థాన్ని చెప్పి, పరమధనం అంటే ఏంటో చెప్పి, భగవద్ ఉపాసన అంటే భగవద్ ఏంటో ఆటోమేటిక్గా చెప్పి ఆయనలో వైరాగ్యాన్ని కలిసేసే సాధువులు మహాత్ములు. అది కృపయే, ఇది కృపయే. పుత్రుడిని ప్రసాదించడం కూడా కృపయే. ఎందుకంటే వేరే మార్గంలో ఆయనలో వైరాగ్యాన్ని తీసుకురావాలి. ఈ మార్గంలో ఆయనకి ఏమిటి సహజసిద్ధంగా మనకేం రావట్లా. మహాత్ముల కృప ఎటు ఏది పోదు, అది అమోఘమైనది. వాళ్ళ హృదయంలో తరించాలి అని చేయాలి, కృప చూపాలనే ఉద్దేశం వాళ్ళకి కలిగింది. వాళ్ళకి కలిగితే దాన్ని దూరం చేయలేరు, మనకు కలగినా కలగపోయినా. లోకాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇంతటి క్షణంలో నాకు ఇది ఎవరు, ఈ ధనం ఎవరు చూస్తారు, ఈ రాజ్యం ఎవరు చూస్తారు, పుత్రులు లేకపోతే ఎలాగ నన్ను ఎవరు కోరి పెడతారు అనుకొని ఎక్కడో పెట్టిన రాజు క్షణంలో ఇల్లు వ్యామోహాన్ని వదిలేసి రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఎవరు చూస్తున్నారు రాజుని, రాజ్యాన్ని, రాణుల్ని? కొరిబెర పెడతారు అడవిలోకి వెళితే, ఒంటరిగా వెళ్ళిపోతే. తనకి పరమార్థం అంటే ఏంటో తెలిసిపోయింది సాధువుల కృపతో. మనకు సాధువుల కృప అంటే తెలియదు. రాజుని ఆశీర్వదించి పుత్రులు చేయాలండి, మళ్ళీ వాళ్ళే చంపారండి, వాళ్ళు అంత పుట్టించిన వాళ్ళు మళ్ళీ బతికించవచ్చు కదా అండి. ఇప్పుడు నా పిల్లాడి పోతే ఇంకో రాణికి పిల్లాడిని కలిగి తెచ్చు కదా అండి పండిచ్చి. లోకం సాధువుల్ని తెలుసుకోలేదు, అసలేం సాధువుని తెలుసుకోలేదు. సాధువు యొక్క కృప అక్కర్లేదు, అది ఒరుసు పెట్టుకునే అంత స్థితి లేదు ఈ సంసార ఆసక్తిలో ఉన్న మనకి. ఒకటి ఇద్దామనుకుంటున్నారు, మన మనసు ఇంకోటి కోరుకుంటోంది. మన మనసు మన కాళ్ళని కట్టే బంధనాన్ని కోరుకుంటోంది. ఇవాళ ఒక సుఖం వస్తుంది, రేపు ఒక సుఖం వస్తుంది, ఎల్లుండో సుఖం వస్తుంది, ఏదో సుఖం వస్తుంది, ఎప్పటికైనా నాకు సుఖం కలగదా, ఎప్పటికైనా నా కష్టాలు తప్పవా అంటూ ఇంకా సంసారంలో ఉన్నవాడి కష్టాలు ఏమిటి, కష్టముల యొక్క నిధియే కాదు సంసారం. అది ఎక్కడేం తప్పవా అంటూ ఎదురు చూస్తూ ఉంటాడు, భగవద్ ఆరాధన చేయడు. ప్రాపంచికంలో సంసారంలో సుఖమునకే ఎదురు చూస్తూ ఉంటాడు తప్ప కానీ భగవద్ ఆరాధన చేయడు. నా కష్టాలు ఇప్పుడు తప్పవా, ఎప్పటికైనా తప్పవా, పోలేరు ఎప్పటికైనా తప్పుతుంది, పిల్లవాడు పెద్దవాడు అవుతాడు, బాగా చేసుకుంటాడు, నాకు వాళ్ళు ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, మనం ఏవేవో కల్పనలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఇందులోంచి బయటపడమటుకు మనమేమీ ఆలోచన చెయ్యం. ఆ సన్యాసి భుజించడానికి వచ్చి, నేను ఒకటి అడుగుతాను, నువ్వు ఇస్తాను అంటే నేను
నేను భుజిస్తాను అన్నాడు. సాధువు, స్వామి మీరు ఏది కోరితే నేను ఇస్తాను అంటారు హడాయ పండితుల వారు. విశ్వామిత్రుడు రామచంద్రుడిని తనతో పంపించమని కోరుకున్నాడు. రాముడు లోకోద్ధారణ చేయడానికి వచ్చారు, మహాత్ములు భగవంతుడితో లీల చేయడానికి వచ్చారు, లీలలో వాళ్ళు అందరూ భాగస్థులు. కానీ రాముడి మీద అమోఘమైన ప్రేమతో దశరథుడు వారు ఆయన విడిచిపెట్టి ఉండలేకపోయేవాడు. అయితే దశరథుడు ఏమీ సామాన్యమైన వ్యక్తి అని చెప్పట్లేదు ఇక్కడ. కానీ ఆయన మటుకు వ్యక్తే కాదు రామచంద్రుడు, ఆయన లోకానికి అందరికీ కూడాను ప్రభు, అందరికీ ఆనందాన్ని ప్రసాదించేవాడు. కాబట్టి ఆయన ఇంట్లో కూర్చొని ఏదో సామాన్య ప్రభువులాగా రాజ్యపాలన చేయడానికి రాలా, ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చారు, సాధు సంరక్షణ చేయడానికి వచ్చాడు, దుష్ట సంహారం చేయడానికి వచ్చారు. ఆయన అడిగారు రామచంద్రుని పంపించమని, వెళ్ళిపోయాడు రామచంద్రమూర్తి. అలానే మీరు ఏది కోరితే అది ఇస్తాను అన్నారు, మీరు భోంచేయండి అన్నారు హడాయ పండితుడు. నేను ఎత్త వెళ్తున్న నాతో పాటు నీ పిల్లవాడిని పంపించమని కోరారు. ఏ తల్లిదండ్రులు తమ చిన్న బిడ్డని, 2 సంవత్సరాల బిడ్డ అంటే ఎంత చిన్న పిల్లాడండి, బోరుమని ఏడుస్తారు తల్లిదండ్రులు. అన్నీ ఇస్తాను తప్ప కానీ మరి ఇంకేదైనా అడగండి, ఇంకేదైనా దశరథుడు వాడు బోరుమని అడవలేదు. ఇంకేదైనా అడగండి నేను ఇస్తాను, రామచంద్రుని వదిలిపెట్టాను. అక్కడ రామచంద్రుని పట్ల అనురాగం కలిగిన వాడే ఆయన ఆ యొక్క మహాప్రభుశ్రయ్యాడు. నిత్యానంద అందరికీ ఆనందాన్ని ఇవ్వడానికి అవతరించిన వ్యక్తి. ఏ సన్యాసి అయినా, ఒకవేళ గురువుగారైనా మీ పిల్లవాడిని మఠంలో పెట్టండి, నేను అతని పిల్లవాడిని సాధువుని చేస్తాను అంటే మనమేం రెడీగా లేవండి. నిత్యానందో చాందే చిత్తే దర్యావలంబియా న్యాసి సంగే చోలే పితా మాతా ప్రబోధియా. నిత్యానంద ప్రభు చిత్తమందు ధైర్యంతో తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా ప్రబోధించి ఓరడించి, ఎందుకంటే సహజంగా ఉంటుంది 12 సంవత్సరాల పిల్లవాడు అపరిచితమైన సన్యాసితో పిలిచాడు, పంపించేయడం, మాట ఇచ్చాడు. హడాయ పండితుల వారు, పద్మావతి దేవి సహజంగా పుత్రప్రేమ ఉన్నది, స్వాభావిక స్వభావం. అందులో నిత్యానంద ప్రభు మటి గుణవంతుడు, బుద్ధిమంతుడు, ఆనంద ప్రసాద్ నుంచి ఏ తల్లిదండ్రులు వదిలిపెట్టగలరు? ఇంట్లో పిల్లవాడు పిచ్చి ఎక్కి ఉన్న పిల్లవాడిని, కుంటి అయిన పిల్లవాడిని ఏ తల్లిదండ్రులు తము ఆ బిడ్డగా ప్రేమగా చూడకుండా ఉంచుకోరు. ఎంతో ఓర్పుగా ఉండి వాళ్ళ పిల్లవాడిని చూసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు నిత్యానంద ప్రభువుని ఏ తల్లిదండ్రులు వదిలిపెట్టగలరు? నిత్యానంద ప్రభు ఆ సన్యాసితో పాటు వెళ్ళిపోతారు. ఏ రూపే హైలను గొరేరు బాహిర్, ఈ అతి అద్భుత లీలా భుజే కోను ధీర్. ఈ విధంగా ఈ వంకతో నిత్యానంద ప్రభు ఇల్లు నుండి బయటపడ్డారు. ఈ అద్భుతమైన లీలను ఎవరికి అర్థమవుతుంది? నవీన వయసు శోభా భువన మోహన్ जे देखे बारे को तारो जुड़ाय नयन सेदिके चले नित्यानंद प्रेममय जेदिके चले नित्यानंद प्रेममय सेदिके धाय लोग धैर्य हृदय प्रभु अनुग्रह प्रकाशिया सर्वजनि चले एकेश्वरो महागजेन्द्र गमने द्वापरे कोरिला जईचे तीर्थ पर्यटन
সেই রূপ সর্বতীর্থ করে ভ্রমণ। నవీనమైన వయస్సు, చిన్న వయస్సు, లేత వయస్సు, అందంగా ఉన్నాడు బాలుడు. సహజంగా చిన్న వయసులో అందరం సహజ సౌందర్యంతో ఉంటాం. ఎవరైతే ఆయన చూస్తూ ఉన్నారో అందరూ కూడాను హృదయం ద్రవిస్తోంది, ఆహ్లాదాన్ని పొందుతున్నారు, ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఆయన చూసిన వాళ్ళందరి పట్ల ఆయన అనుగ్రహిస్తున్నారట. సన్యాసితో బయటపడ్డాడు, కానీ ఆ సన్యాసితో ఆయన తీరపడడం చేయలే. ఆయన లీలలో భాగం ఆ సన్యాసి రావడం అనేది. ఆ సన్యాసి వెంట ఏం పోలేదు ఆయన. ఆయన ఒంటరిగా బలరాముడు ఈ విధంగా తీర్థపర్యటన చేశారో సర్వతీర్థముల్ని కూడాను నిత్యానంద ప్రభువు ఒక్కడు ఆయన సర్వతీర్థాలని భ్రమణం చేస్తూ ఉన్నారండి. బ్రవీతే దక్షిణే గేలా పాండవ పురేతే తథా దికిలను ప్రభు విఠలనాథే. భ్రమణం చేస్తూ ఆయన వంగదేశం నుండి దక్షిణ వైపుకి వచ్చారు. ఆయన పాండురంగ విఠల్ని దర్శించేశారు. పండరీపురానికి వచ్చారండి నిత్యానంద ప్రభు గారు. విఠలనాథే సై గ్రామే బైసేయకు నిరీహ బ్రాహ్మణ్ మాధవ పురీరు సతీర్థోతిహోహన్. ఒక నిరీహుడైన బ్రహ్మ. నిరీహుడు అంటే ఏ రకమైన కోరిక లేనివాడు. ఏదో లోకంలో ఉన్నవని పొందాలి, ఏ కోరిక లేనివాడంటే భగవంతుని పొందాలని కోరిక లేనివాడని కాదు అర్థం. ప్రాపంచిక ఎలాంటి అభిలాషలు లేనివాడు ఆయన బ్రాహ్మణుడు ఉన్నారట. ఆయన మాధవేంద్రపురిపాదుల వారికి సతీర్థుడు, అంటే మాధవేంద్రపురిపాదుల వారికి గురుబాయ్. ఎక్కడో 12 ఏళ్ల పిల్లవాడికి ఎక్కడో పండరీపురంలో ఎక్కడో మాధవేంద్రపురిపాదుల వారు, ఆ మాధవేంద్రపురిపాదుల వారు ఆయన సతీర్థుడు. ఈ విషయాలు ఎలా తెలిసాయి? మన ఊరికి ఎవడైనా వస్తే ఆయన పేరు అది ఇది ఎలా తెలుస్తుంది కొత్త వ్యక్తికి? ఆయన ఎక్కడో వంగదేశం, ఎక్కడో ఎకచక్కర గ్రామం చిన్నది, ఎక్కడో పండరీపూరు, ఎక్కడో బ్రాహ్మణుడు, ఆయనకి ఎలా తెలిసింది? నిత్యానందే అని విప్రు అపన భవని బుంజాయను ఫలములు దుగ్ధాది జతని. ఆ విధంగా నిత్యానంద ప్రభు తన ఇంటికి పిలిపించుకున్నారంట. ఆ బ్రాహ్మణ్ణి ఆ బ్రాహ్మణుడు ఆహ్వానించాడు ఆ నిత్యానంద ప్రభు వారిని. నిత్యానంద ప్రభు పిల్లవాడు బాలకుడు కదా, అతడేమీ సన్యాసి వేషంలో లేడు, సాధు వేషంలో లేడు. సహజంగా ఉండే ఆనాటి కాలంలో ఉండే పంచకట్టు కొండబాతో ఉన్నాడు. ఆ మాధవేంద్ర ప్రభు సతీర్థుని ఇంటికి వెళ్ళడం జరిగింది నిత్యానంద ప్రభు. ఆయనకి ఫలమూల దుగ్ధాదుల ద్వారా, పళ్ళు పాలు వాటి ద్వారా నిత్యానంద ప్రభుని ఆ బ్రాహ్మణుడు సత్కరించారు, ఆతిథ్యాన్ని ఇచ్చారు.
पंढरपुरेरो लोक महाभाग्यवान, नित्यानंदे देखी सबे जुड़ाए परान। प्रभु जे मनोवृत्ति ते हो के बा जाने, विठल ना दे देखी रही निर्जने। మహాప్రభు మనోవృత్తి ఎలా తెలుసు? ప్రభు యొక్క మనోవృత్తి నచ్చాలి. ప్రభు విఠలాన్ని దర్శించుకున్నాళ్ళు పండరీపురంలో ఆయన ఉన్నారట నిర్జనంగా. తన సందోహంలో లేదు, మరి నిర్జనంగా ఉన్నారు. ఆయన భిక్ష తీసుకొని అని ఆ ఏకాంత ప్రదేశంలో ఉన్నారు. అకస్మాత్ గ్రామే సే విప్రేరు ఆర్తిమతే, ఆయేలా తారు గురు లక్ష్మీపతి దూరు హైతే. ఒకసారి ఆ బ్రాహ్మణి యొక్క గురువు అంటే మాధవేంద్రపురి పాదుల వారి గురువు లక్ష్మీపతి. లక్ష్మీపతి తీర్థులు ఎక్కడి నుంచో వచ్చారు నిత్యానందపురం చూడడానికి. బహు శిష్య సంఖ్య సర్వశాస్త్రే విచక్షణ, శిష్యే जे वात्सल्योतार के करो वर्णन। अत्यंत प्राचीनो अनिवचनीय कार्यो, सर्वत्र विदितो भक्तिपते महाआर्यो। के कहिते पारे लक्ष्मीपतिर्महिमा, द्वार शिष्य माधवेंद्रपुरी सीमा. ఎంతో సైన్య ఆ లక్ష్మీపతి వారు మాధవేంద్రపురి వారి గురువులైన లక్ష్మీపతి తీర్థుల వారు తన శిష్య సమంతులై అక్కడ వేయించేశారు. వారిని దర్శించి నిత్యానందపురం వచ్చారు. माधवेंद्रपुरी प्रभक्ति रसमय, जार नाम स्मरणे सकल सिद्धि होय. ఆ విషయాన్ని కనుక చెప్తూ మాధవేంద్రపురి పాదుల వారు ప్రేమభక్తి స్వరూపులు. గౌడీ సాంప్రదాయంలో ప్రేమ కలుపుతూ మూల కాండ స్వరూపులుగా చెప్తారు మాధవేంద్రపురి పాదుల్ని. ఆయన నామాన్ని స్మరించడం మాత్రం చేతనే సిద్ధి కలుగుతుందిట. ఆయనకి ఈశ్వరపురి, రంగపురి మొదలైన శిష్యులు ఉన్నారు. గౌడ ఉత్కలాది దేశే మాధవే రోగాన్, సవే కృష్ణ భక్త ప్రేమ భక్తి పరాయణ్. గౌడ దేశంలో, ఉత్కల దేశంలో ఎంతోమంది మాధవేంద్రపురి పాదుల వారికి శిష్యులు ఉన్నారట. వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తులు, ప్రేమభక్తి పరాయణులు. మాధ్వీ సాంప్రదాయే జార పరమ సుఖ్యాతి, గుణేరో సముద్రో లక్ష్మీపతి ప్రియో అతి. లక్ష్మీపతి సై విప్ర శిష్యేర భవనే, కొరలిన భిక్షాకృష్ణ కదా అలాపదే. అదండి. ఈ విధంగా మాధవేంద్రపురి వారి గురువులు లక్ష్మీపతి వారు, లక్ష్మీపతి ఎద్దులు. మధ్వ సాంప్రదాయంలో ప్రఖ్యాతిగాంచిన వారు, పరంపరలో ఒక ప్రధానమైన గురువు, పరంపరాగతమైన గురువు లక్ష్మీపతి తీర్థులు వారు. ఆయన ఇందా చెప్పబడిన బ్రాహ్మణుడు శిష్యుడి ఇంటికి అక్కడికి రావడం జరిగింది. భగవత్కథ ఆలాపన చేసుకున్నారు, చెప్పుకున్నారు. భగవత్కథ సత్సంగం, భిక్ష తీసుకున్నారు అక్కడ. లక్ష్మీపతి సే పునః పునః కై ఆజు కి మంగళో देखी तुम्हार आलय, आएलाम कत बारो तुम्हार भवने, ये चे सुख कबुना उपदे मोर मने. येते बुझि कोनो ना भक्तेरु अधिष्ठान, विप्र कहे तुयानुग्रहो बलवान. प्रभु इच्छा मते विप्र स्फूर्ति ना हईलो, ये चे कत कथाई दिवस गायलो.
निशाभागे निर्जने बुशिया न्यासीवर गाय बलदेवेरो चरित्र मनोहर. ఏ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చారో నిత్యానంద ప్రభు ఆ బాలక రూపంలో ఉన్నాడు కాబట్టి నిత్యానంద ప్రభు గురించి ఆ బ్రాహ్మణుడికి, ఆ పండరీపుర బ్రాహ్మణుడికి తెలియదు. ఆతిథ్యం ఇచ్చారు, అయిపోయింది. నిత్యానంద ప్రభు తను ఒక నిద్ర ప్రదేశానికి వెళ్ళిపోయి తన పాటికి తను ఉన్నారు. కానీ ఆ బ్రాహ్మణుడు లక్ష్మీపతి తీర్థుడి యొక్క శిష్యుడు. కొన్నాళ్ళకి లక్ష్మీపతి అక్కడికి రావడం జరిగింది ఆయన ఇంటికి. నేను చాలాసార్లు నీ ఇంటికి వచ్చాను కానీ ఏమిటో నాకు తెలియని ఆనందం కలుగుతున్నది అంటే, ఈ సుఖాన్ని ఎప్పుడు పొందలేదు, ఇక్కడ ఎవరో భక్తులు ఉన్నారు అనిపిస్తోంది నాకు అంటాడు. కానీ ఆయనకేం గుర్తు రావట్లేదు. ఎవరు వచ్చారు నా ఇంటికి భక్తులు, నా ఇంటికి సాధువు సన్యాసి ఎవరు వచ్చారు అంటూ బ్రాహ్మణుడు అలుసు. ఎందుకంటే బాలక రూపుడై ఉన్నాడు నిత్యానంద ప్రభు. ఆయన సన్యాసి కాదు, ఆయన గురు రూపుడుగా ఏం కనపడలేదు, ఒక సామాన్య బాలక రూపంలో ఉన్నాడు అప్పుడు. కాబట్టి ఆ బ్రాహ్మణుడు ఎంతవరకు అనుగ్రహం ఉంది అంతవరకు ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరించారు, ఏర్పాటు చేశారు తప్ప. కానీ ఆ నిత్యానంద ప్రభువే బలరాముడు అనే విషయం ఆయనకు తెలియదు. గురుగారు అడుగుతుంటే చెప్పలేకపోతూ ఉన్నాడు, ఎవరు వచ్చాడు నా ఇంటికి. బ్రాహ్మణుడు అంటున్నాడు, నీ అనుగ్రహమే బలమైనది, అంటూ అన్నారు. కానీ నిత్యానంద ప్రభు యొక్క ఆయనలో స్ఫూర్తి కలగట్లేదు, ఆయనకి మటుకు గుర్తుకు రావట్లేదు. ఆ రోజంతా గడిపేశారు. లక్ష్మీపతి తీర్థుల వారు ఆ బ్రాహ్మణుని ఇంట్లో తెల్లవారుజామున నిర్జనంగా కూర్చొని ఆయన అనుష్ఠానం చేసుకున్న సందర్భంలో బలరాముని యొక్క హఠాత్తు ఆయనకు దర్శనం, ఆయనకు ఒక అనుభూతి కలిగింది, ఒక స్పృహ కలిగింది. ప్రభు బలదేవే తర్వనన్యపకతి క్రందన కొరియాక హే బలదేవ ప్రతి. అహే బలదేవ్ మోద మధురాచారే కరుణగ్రహ యశో కుశకు సంసారే. इचे कोतक ही दे यु न जाय धरणे अवनि लौटाय अश्रुधर यलयने. एके अति वृद्धो तहा खेदो अतिशय हईलो अवसो जैचे कहिल ना होय. अत्यंत उद्वेगे न्यासी नारे स्थिर होईते अकस्मात् निद्राकर्षे प्रभु इच्छा मते. बलराम रूपे नित्यानंद कुतूहले श्री लक्ष्मीपतिरु देखा दिला सफर चले. किबा स्वमा कंदर्पेरो दर्प करे दूर रजत पर्वतो निंदे अंग सुमधुर. ఆయన తెల్లవారుజామున కాస్త అలా తొందర వచ్చింది. స్వప్నంలో నిత్యానంద ప్రభు ఆయన దర్శనమిచ్చారు బలరామ రూపంలో. ఆయన చాలా వ్యాకుల చిత్తుడయ్యాడు. అసలే వృద్ధాప్యం, దాంతో శరీరము తట్టుకోలేకపోతుంది ఆ సాత్విక వికారములకి, లక్ష్మీపతి సాత్విక వికారములకి. ఈ విధంగా బలరాముని యొక్క రూపాన్ని ఆయనకి దర్శించారు. ఆ రూపాన్ని దర్శిస్తూ ఉన్నారు స్వప్నంలో. ఆయన ఎలా ఉన్నారు అనే విషయాన్ని భగవంతుని దయ వల్ల రేపు శ్రవణం చేద్దాం. చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయ
అక్కైరమచంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. శ్రీ కృష్ణనామ సంకీర్తనం నీకు జయముగాక. ఎందుకంటే అది పరమసిద్ధిని ప్రసాదిస్తుంది. ఆ సిద్ధుల్ని చెబుతూ సప్త సిద్ధుల్ని చెబుతూ మహాప్రభు చేతోదర్పణమార్జనం భవమహాదవాగ్ని నిర్మాపణం చిత్తముల మాలిన్యాన్ని పోగొడుతుంది. నీ యథార్థ స్వరూపాన్ని తెలియపరుస్తుంది. పూర్తిగా విషయాసక్తులన్నీ కూడా రూపం ఆపేస్తుంది, పూర్తిగా కాల్చివేస్తుంది. అది పూర్తిగా ఇంకా మొగ్గ కూడా దానికి ఇంకా లేకుండా సమూలంగా నాశనం చేసేస్తుంది. ఇతర అన్నీ కూడాను అలా చేయలేవు. ఏవి కోరికలు మొలకెత్తనేవో, ఏవి నామం ఏం కోరికలు మొలకెత్తనివ్వదు. కృష్ణ ప్రేమ తప్పగాని ఇంకే ఆలోచన తనకి ముక్తి కావాలని కూడాను ఆ నామం ఏం చేస్తుంది? నీకు ప్రేమను మాత్రమే ప్రసాదిస్తుంది. పూర్తిగా విషయాసక్తులన్నీ కూడా మాపుతుంది. పాప బీజము, పాప వాసన, పాప ప్రవృత్తి నీకు కలగదు. ఇతర అనుష్ఠానముల ద్వారా మళ్ళా తిరిగి రావడానికి ఆస్కారం ఉన్నది. ఇతర కర్మ మార్గము, జ్ఞాన మార్గము, ఇతర అనుష్ఠానములు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పూర్తిగా సమూలం కాదు. గంగలో స్నానం చేశాం, ఆనాటి వరకు ఉన్న పాపాలను పోతాయి. గంగలకు బయటకు వచ్చిన తర్వాత మన మనోవాక్యం ద్వారా చేసి మళ్ళీ పాపములు మొదలవుతాయి. నీకు పాప వాసన పోలేదు, పాపం అయితే పోయింది. పాప బీజం అయితే పోలేదు, పాప వాసన పోలేదు, పాప ప్రవృత్తి పోలేదు. అంతవరకు ఉన్న పాపం పోయింది. నామము నీకు ప్రేమనిచ్చి నీ పాపాన్ని, ఇంకా పాప ప్రవృత్తిని దూరం చేసేస్తోంది. నీలో ఆ భావాన్ని కలగకుండా చేస్తోంది. ఇంకేవో పొందాలి అనే కోరికను లేకుండా చేస్తోంది ఆ నామామృతం. నిరంతరము ఆ నామము ఆస్వాదించాలనిపిస్తోంది. ఇంకేదో పొందాలి అనిపించట్లేదు. నామమే నిరంతరము, నా నామం అంత మాధుర్యవంతముగా నీకు తోస్తుంది. నీకు ఆసక్తి లోపల పిత్తము ప్రకోపించిన కాని చేత పటిక బెల్లము చేదుగా అనిపిస్తూ ఉన్నది. నువ్వు క్రమంగా తింటూ ఉంటే నీకు ఆ నామం ఏం చేస్తుంది? నీకు పూర్తిగా మాధుర్యం ఇస్తుంది, నీ పిత్తాన్ని పోగొడుతుంది. నీకు అనర్థములైనవి, ఇతర వాసనలనే పిత్తములు, పాపములు ఉన్నాయి. ఆ కారణంగా నీకు నామందు నీకు రుచి కలగట్లేదు. నామము ఒక్కసారి కనుక పోతే ఇంకా పొరపాటున నీ లోపల ఇంకొకటి కావాలనే కోరికను జనింప చేయలేదు. సమూలంగా నాశనం చేస్తుంది ఆ నామం.
అది మంగళము కూడా మంగళముగా నీకు తెలుస్తుంది. అది నీకు అనుభవానికి వస్తుంది. వాటి నామము ఇంకా వేరే ఆలోచన నుండి పూర్తిగా దూరం చేసేస్తుంది. ఎన్నడూ కూడా నీకు జనింప చేయనివ్వదు. అది నామ యొక్క గొప్పతనం. స్యాత్ కృష్ణనామ చరితాదిశతాభ్య విద్యా విత్తోపతప్తరసనస్య నరోచికాను కింతాదరాదనుదినం ఖలు సైవ జుష్టా స్వాద్వీక్రమాద్భవతి తద్గద మూలహంత్రీ. అనాది నుంచి వచ్చిన అవిద్య, అజ్ఞానం, బహిర్ముఖత్వం, ఇది మనకున్న పిత్తం. నాకు నామం ముందు అనురాగం కలగట్లా, ఉత్సాహంగా నామాన్ని చేయలేకపోతున్నాను, దాని ఎందు నాకు ప్రేమ కలగట్లా. ఒక గారి తినేటప్పుడు నేను పొందిన ఆనందాన్ని కూడా నామం తినేటప్పుడు నేను పొందలేకపోతున్నా. పిల్లవాడిని పరిష్వంగంలో పొందిన ఆనందాన్ని నామంలో పొందలేకపోతున్నా. పిల్లవాడిని ముఖం చూస్తూ పొందిన ఆనందాన్ని నేను నామంలో పొందలేకపోతున్నా. ఏడుస్తూ చేస్తూ ఉన్నాను. నాకు తెలియట్లేదు, ఎందుకంటే నా లోపల అనర్థాలు ఉన్నాయి, బహిర్ముఖత్వం ఉంది. ఎందుకుంది? ఎందుకు నాకు కలగట్లేదు? నాకెందుకు చేదుగా అనిపిస్తోంది? ఎందుకు దాని పట్ల శ్రద్ధ కలగట్లేదు? దాని పట్ల అనురాగంగా ఎందుకు చేయట్లేదు? ఉల్లాసంగా, ఉత్సాహంగా నేను ఎందుకు చేయలేకపోతున్నాను నామాన్ని? అదేదో దిగుడు బావిలో చాంతాడుతో తోడుతున్నట్టు ఆ మాల పట్టుకొని అదేదో 5 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో నామం అయిపోతూ ఉంటుంది ఉత్సాహంగా చేస్తే. ఆ రోజంతా మాల చేతిలో ఉంది, కానీ ఏమిటో ఆ గంట అయినా కదలట్లేదు అది మాల. ఈ లోపల ఎన్నో వ్యాసంగములు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో చింతలు, ఎన్నో వికారములు. బాగా పిత్తంతో కూడిన నాలుక బాగా వేడెక్కిపోయింది. దీని నామం, రూపం, గుణం ఇవన్నీ కూడా రుచించట్లేదు. అయితే నామం యొక్క గొప్పతనం ఎటువంటిదంటే, ఉంటూ ఉంటే, నామాన్ని చేస్తుంటే నామం తన మాధుర్యాన్ని ఎంతో పాకుడు పట్టేసింది. ఒకసారి ఉత్తిరి ఇలా నీళ్లు పోస్తే పోవట్లేదు, దానికి రుద్దాలి, చీపురు కట్టతో తీయాలి, బ్రష్ ఎట్టి తీయాలి. ఇది జన్మజన్మ నుండి పట్టేసిన పాకుడాయే. నామందా విశ్వాసం లేదాయే. అనురాగంతోనేమో చేయట్లేదు. ఏదో 2 అక్షరాలను బలవేస్తున్నాను, నేను నామం చేయట్లేదు. నా నోటి నుంచి 2 అక్షరాలు వస్తూ ఉన్నాయి అంతే. ఆ నామస్పృహ లేదు నాకు. కానీ అది మెల్లగా చేస్తూ పాకుడు పోయినట్టు క్రమంగా నీకు రుచి కలిగింది. ఆ రుచి కలిగిన తర్వాత ఇంకా నువ్వు జడాసక్తి రూపమైన వ్యాధి నిన్ను బాధింపదు. నీ పూర్తిగా నిర్మూలం అవుతోంది. దాని మూలము నుండి కూడా తీసేస్తోంది. భవ మహాదవాగ్ని నిర్వాపణం, పూర్తిగా ఆర్పివేస్తోంది. అది దావాగ్ని ఇట్టే ఆరేది కాదండి, ఆర్పబడేది కాదు. మనకున్న వ్యామోహము, మనకున్న ఆసక్తి, మనకున్న విషయ స్పృహ అంత తేలిగ్గా పోయేది కాదు. నువ్వు నామం చేస్తూ ఉంటేనే క్రమంగా పోతుంది. ఒకసారి నామం
నిన్ను పూర్తిగా నువ్వు నామాన్ని ఆనందం పొందిన తర్వాత నువ్వు నామాన్ని వదిలిపెట్టలేవు. నీకు నామమే సాధనము, నామమే సాధ్యము, నామమే సర్వస్వము. నిరంతరము నీకు సాధన, భజన, పూజ ఇంకేం లేదు. నిరంతరం ఆ నామాన్ని ఉచ్చరణ చేస్తూ ఆయనకి పిలుస్తూ ఉంటావు. హే కృష్ణ, హే దేవ ఏ దైతయే భువనైక బంధో, హే నాథయే రమణయే కరుణైక సింధో, ఏ కృష్ణ ఏ చపలయే నయ కరుణై ఏ నయనాభిరామ, ఆహా కదానుభవితాసి పదం దృశోర్మే. హే దేవ ఏ దైతయే భువనైక బంధో, హే నాథ, ఓ రమణ, లోకమునికి బంధువుడా, బాంధవ. ఏ కృష్ణ ఏ చపలయే కరుణైక సింధో, ఏ కృష్ణ, ఏ చంచలమైన వాడా, ఏ కరుణాసముద్రుడా, హే నాథ ఏ రమణ ఏ నయనాభిరామ. ఓ నాథ, పరమ దిక్కు అయినవాడా, పరమపతి అయినవాడా, పరమగతి అయినవాడా, ఓ కృష్ణ, ఓ రమణ, నాతో రమించు, నాకు దర్శనమివ్వు. హే నయనాభిరామ, నా కన్నులు నీకై వేచి ఉన్నవి, వాచి ఉన్నవి చూడాలని. నేనెప్పుడు నేను చూడగలుగుతున్నావు కదా. హే నాథ ఏ రమణ ఏ నయనాభిరామ, ఆహా కదానుభవితాసి పదం దృశోర్మే. ఓ కృష్ణ, నీ పాదముల్ని నేను ఎప్పుడు దర్శించగలను కదా. ఇది ఒక్క చింతయే తప్ప ఇంకే చింత అవి ఉండదు, ఇంకే ఆలోచన లేదు, ఇంకే స్పృహ రాదు. కావాలని కోరుకునే ఆలోచన కూడా నాకు కలగదు. ఎందుకంటే అంతకంటే మిన్నయైనది, అంతకంటే ఇంకోటి ఏమీ లేదు. అంతకంటే మధురమైనది ఇంకోటి ఏమిటి లేదు. అంతకంటే పొందవలసింది మరొకటి ఏమీ లేదు. ఆ నామం నిన్ను తన వశం చేసుకుంటుంది. తన నామామృతాన్ని తన ఒడిలో నిన్ను చేర్చుకుంటుంది. నీ సర్వస్వాన్ని చేసేస్తుంది. ఏ విధంగా మందు తాగిన వాడిని యొక్క దానికి పూర్తిగా వసుడైపోతాడో, స్పృహను కోల్పోతాడో, ఆ నామామృతంలోను ప్రేమామృతంలోను వాళ్ళలాడతావు. ఇంకా నువ్వు ఇంకొక నీకు పూజ లేదు, ఇంకొక ధ్యానము లేదు, ఇంకొక యోగము లేదు, ఇంకొక మార్గం లేదు. నీ కేవలము నామాన్ని ఉచ్చరించడమే నీకు మిగిలిపోతుంది. నా నామాన్ని ఆస్వాదించకుండా ఉండలేవు, దేవుణ్ణి చూడకుండా. ఆ నామము నామిని రూపంలో నీకు దర్శనమిస్తుంది. నీకు అనర్థములు తొలగిపోతే ఆ నామమే నామి రూపమే నీ ఎదురుగుండా ప్రత్యక్షం అవుతుంది. భవ మహాదవాగ్ని నిర్వాపణం, మన నామాన్ని ఎంతో పరమ ప్రేమైన దానిగా, పరమ నిధిగా, పరమరత్నంగా, పరమ ప్రధానమైన దానిగా, పరమ ప్రియమైన దానిగా దాన్ని ఏనాడు నువ్వు దర్శించి దాన్ని కాపాడుకుంటూ, దాన్ని ఉచ్చరిస్తూ, దాన్ని ప్రేమిస్తూ, దాన్ని ఆధారం చేసుకుని ఆ నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉంటావో అనురాగపూర్వకంగా, ఆదరపూర్వకంగా, అది అంత నిన్ను నీ వాణ్ణి చేసుకుంటుంది, తన వాణ్ణి చేసుకుంటుంది ఆ నామం. దాని పట్ల ఎంత ప్రేమను చూపెడతావో, ఆ నామం పట్ల నీకు ఎంత ప్రేమ ఉంటుందో
సామాన్యమైన వ్యక్తికి ఒక అక్షర రూపంలో కనపడుతోంది. నామాన్ని ఏదో ఉచ్చరించడం లాగా అనిపిస్తోంది. నువ్వు ఒక స్థాయికి వెళ్ళినప్పుడు నీకు నామోచ్చారణముగా ఉండదు. నీకు భగవంతుడిని స్పృహ నీకు అక్కడ ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటుంది. నామం అమృతాన్ని వర్షింపచేస్తూ ఉంటుంది. కాబట్టి మహాప్రభు ఆ స్థాయిలో వెళ్ళి చెప్పారు. ఆయన సాధారణ సాధు స్థాయిలో చెప్పలా. ఆయన ఎంతో ఆ లోతుని పెట్టారు. అది కేవలం సంసార సముద్రాన్ని పోగొట్టేది అని చెప్పలేదు అని ఆయన తాత్పర్యం ఏం కాదు. ఆ యొక్క చిత్తంలో మార్జనాన్ని పోగొట్టేది. మనకు ఇది సిద్ధిగా మనకు ఏమో అదేదో ఏమిటంటే అదేమిటండి సిద్ధులంటే మాకేదో మేము నామం చేస్తూ ఉంటే నీళ్ళ మీద నడిచి వెళ్ళిపోవాలి, ఆకాశంలో ఉండాలి, మీ కడుపులో మాట చెప్పాలి, ఆ సిద్ధులు అనగానే నేను ఏది పెరిగితే అది అయిపోవాలి, నామంలో సిద్ధి పొందితే నేను ఆకాశంలో ఎగిరిపోవాలి. ఈ ఇంద్రజాలములు సిద్ధులు కావు. మనకు సిద్ధి అంటే ఏమిటో తెలియదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇవన్నీ చూపించినప్పుడే సిద్ధులు అనుకుంటావు. నామం చేస్తే ఏదో మాకు సిద్ధి కలుగుతుంది అనుకున్నాను అనుకోండి. ఏమైనా అష్టసిద్ధులు కలుగుతాయేమో, రత్నాలు, వైడూర్యాలు, మాణిక్యాలు. మా ఇంట్లో చెట్టుకి నీళ్లు పోస్తూ ఉంటే పూలు పూయకుండా రత్నాలు పూస్తాయేమో. ఈ లోకంలో వ్యక్తులందరూ కూడాను ఏవో పొందాలని దురభిలాషలు ఉన్నాయి, భగవదారాధన లేదుగా. నామం తీసుకున్నట్లయితే ఇంకేముంది, ఇంటి నిండా బంగారమే. వ్యాపారం 4 వ్యాపారానికి ప్రపంచమంతా వ్యాపారం నేను విస్తరింపజేస్తాను. ఇవేం కలగో అవన్నీ నేను పోగొట్టేస్తుంది నామం. మొత్తం శుంఠి చేసి పక్కన కూర్చోబెట్టేస్తుంది. నేను నామం చేస్తూ ఉంటే నాకేదో కలుగుతుంది అనుకుంటావేమో. అయితే అది నామం కలపతరువు లాంటిది కాదు. నువ్వు ఏది కొడితే తీస్తుంది, కాదనలేదు. కానీ నువ్వు నిధిని ఏం చేస్తావు? పేలాలు కొనడానికి ఉపయోగించావు. నువ్వు దాన్ని కించపరిచావు తీసుకెళ్ళి. అమూల్యమైన ప్రేమరత్నం ఇస్తానంటుంటే ఆ నామం ఇస్తుంటే నువ్వు క్షణికమైన భోగాలకి, క్షణికమైన వాటికి నువ్వు దాన్ని ఏం చేసావు? తీసుకెళ్ళి దానికి కట్టబెట్టావు. దాని విలువ దానికి ఉంటుంది. పేలాలు కూడా ఊరికే రావుగా, ఆ పేలాలు ఇస్తుంది. నీకు పేలవమైనవన్నీ ఇచ్చేస్తుంది, నీకు పరమ ప్రేమనివ్వదు. ఎందుకంటే నువ్వు దాన్ని అలా చూడలేదు. నువ్వు దాని ద్వారా అది కావాలని కోరుకోలేదు. నువ్వు అంత ఆధారంగా దాన్ని గౌరవించలేదు, దాన్ని ఉచ్చరించలేదు. పరమ ఆదరైన గోవింద కీర్తనం అని చెప్తారు. ఆదరంతో గోవిందుని కీర్తించు. నువ్వు ఆదరంగా కీర్తించలేదు. ఆదరంగా కీర్తించడం అంటే ఏదో మధురమైన నోరుని ఇమిటేషన్ చేస్తూ కీర్తించడం అని కాదు అని అర్థం. ఆ రిసెప్షనిస్ట్ లాగా. దాని పట్ల ఎంతో అనురాగంతో దాని విలువను తెలుసుకొని, అది ఒక నిధి అని తెలుసుకొని, భగవంతుడు ఆ నామరూపంలో ఉన్నాడని తెలుసుకొని దాన్ని గౌరవించి, ఆదరించి, విలువనిచ్చి, నామ ప్రేమ కావాలి, నామ ప్రభు కృప కావాలి, భగవదర్శనం కావాలి అని నువ్వు నామం చేయి. ఏదో సప్తసిద్ధులు ఇస్తుంది కదండి, ఏవో మాకేదో అష్టైశ్వర్యములు ఇచ్చేస్తుందేమో అనుకోకు. నామం తేరగా దొరికింది, వాళ్ళు పుచ్చుకుంటున్నారు, వీళ్ళు పుచ్చుకుంటున్నారు, గురుగాలు ఇచ్చారు, నువ్వు తీసుకెళ్ళి దాన్ని
ఎక్కడో పడేసో తీసుకెళ్ళి. నాకంతా బాగుందిగా, ఏదో ఒక నామం చేసుకుంటూ ఇక రామకృష్ణ అనుకుంటూ కూర్చుంటానన్నావు. నీకు అన్ని అభిలాషలు తీరిపోయాయి. ఏదో అంటే అలా నామస్మరణం చేసుకుంటూ అమ్మని జపం చేసుకుంటూ ఉన్నాం. ఏమిటది ఒక ప్రక్రియ. భగవంతుని పొందుట అనే వ్యామోహం, అక్కడ ఆ రకమైన లాలస కానీ ఆ నామం చేసేటప్పుడు నాకేం కలగట్లేదు. అన్ని పనుల్లో నామం చేయడం అనేది ఒకటి. ఏదో కాసేపు నామం చేస్తాను, మాల తిప్పుతాను. 16 సార్లు చేయమన్నారుగా, 16 సార్లు చేస్తాను. ఇంకా 17వ సారి నేను చేయను. నాకు గురువు నాకు నామాన్ని, అమూల్యమైన రత్నాన్ని ప్రసాదించారు. ఈ లోకంలో ఎవరూ దాన్ని ప్రసాదించలేరు. పరమ కరుణామయుడైన భగవంతుణ్ణి నామరూపంలో నాకు ప్రసాదించారు. దాని ద్వారా భగవంతుడే కావాలి అని అనుకుంటానని గురువు ఆశించాడు. కానీ నేను దాన్ని అడ్డం పెట్టుకొని సామాన్యమైనవి నేను కోరుకుంటున్నాను, క్షణికమైనవి కోరుకుంటూ ఉన్నాను. గురుగారి విలువని, గురువు ఇచ్చిన వస్తువు యొక్క విలువని నేను గ్రహింపలేకపోయాను. జీవితం తెల్లవారిపోతోంది, కానీ నాకు బుద్ధి వెలగట్లేదు. భవ మహాదవాగ్ నిర్మాపణం శ్రేయ కైరమచంద్రికా వితరణం. చంద్రుని యొక్క జ్యోత్స్నకి, వెన్నెలకి తెల్ల కలువలు వికసిస్తాయి. పొగలంతా కూడాను తెల్ల కలువలు మూసుకుంటాయి. రాత్రి అయ్యేటప్పటికల్లా చంద్రకాంతికి వికసిస్తాయి. తెల్ల కలువలు వికసించడానికి వేరే మార్గం లేదు, కేవలము చంద్రకిరణములే. దానికి అభినాభావ సంబంధం. పద్మములు సూర్యుని వలన వికసిస్తాయి, తెల్ల కలువలు చంద్రకాంతికి వికసిస్తాయి. ఇంకా వీరండే మార్గం. స్వాభావికంగా చంద్రకాంతి దాని మీద పడంగానే అది వికసిస్తుంది, అది చెప్పక్కర్లేదు. దాని మీద చంద్రకాంతి పడంగానే అది వికసిస్తుంది. స్వాభావికంగా. నీకు శ్రేయస్సు కావాలి అంటే నామం చెయ్యి. శ్రేయస్సు అనేవి తెల్ల కలువలు లాంటివి. అవి వెళ్ళి విరియాలి. నీకు శ్రేయస్సు నీకు కలగాలి. నామం అనే వెన్నెల్ని ప్రసరింప చేయాలి. ఆ నామ చంద్రికల్ని నీలో ప్రసరింప చేయాలి. శ్రేయస్సు అంటే ఆత్యంతికమైన మంగళం. శ్రేయస్సు వేరు, ప్రేయస్సు వేరు. మనకు శ్రేయస్సు అంటే తెలియదు, ప్రేయస్సు అంటే తెలియదు. ప్రేయస్సునే శ్రేయస్సు అనుకుంటాం, మనకు శ్రేయస్సు తెలియదు. నాకు ప్రియమైనది ప్రేయస్సు, నాకు క్షేమాన్ని, అత్యంత మంగళాన్ని కలిగజేసేది శ్రేయస్సు.
నాకు ప్రియం చేసేవన్నీ చాలా ఉన్నాయి. వాళ్ళందరూ నా శ్రేయస్సు కావాలనుకుంటూ ఉంటాం. నా శ్రేయస్సు కోరి చెప్పాడు, నా శ్రేయస్సు కోరి ఇది చదువుకోమన్నాడు, నా శ్రేయస్సు కోరి నా 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 నాకు నా అని చెప్పి ఆ ప్రేయస్సుని ఆస్వాదిస్తూ ఉంటాడు ఈ లోకంలో జీవుడు. నాకు ఆయన ప్రియుడు కాబట్టి నా గురించి, నా మేలు గురించి చెక్కుర్చి చెప్పారు, చెప్పారు, లేకపోతే ఇలా చేయమన్నారు, అలా చేశారు. నాకు తల్లిదండ్రులు చాలా నా ప్రేయస్సు కోరేవారు, కానీ శ్రేయస్సు కోరేవారుగా కనపడుతూ ఉంటారు. వాడికి శ్రేయస్సు అంటే ప్రేయస్సు అంటే తెలియదు. ఈ లోకంలో ఇచ్చకాలు మాట్లాడేవాడు నాకు చాలా శ్రేయస్సు కామి అనుకుంటూ ఉంటాడు. వాడి ప్రియాన్ని పొందుతూ ఉంటాడు. కానీ ఈ లోకంలో ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో, ఎవరి ప్రేమనైతే పొందాలనుకుంటున్నామో తద్వల్ల మనకి అమంగళం కలుగుతుంది. మనకు శ్రేయస్సు కలగదు, బంధనములే కలుగుతాయి. మనకు భగవంతుడు మనము ప్రేయస్సుని అనుకుంటూ శ్రేయస్సు అనుకుంటూ ప్రేయస్సునే కోరుకుంటూ ఉంటాం. చైతన్య చరితామృతంలో మహాప్రభు ఒక మాట అన్నారు, আমি বিজ্ঞ তুমি মূর্খ বিষয় কেন দিব స్వచరణామృత దియా విషయ బులాయివో. నేను విజ్ఞుడను, నువ్వు మూర్ఖుడవు. నీకు ఏది అడగాలో, ఏది కోరాలో, ఏది శ్రేయస్సో, ఏది ప్రేయస్సో నీకు తెలియదు. విషయం కేనో దివో, నీకు నేను ప్రాపంచిక విషయములు కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి అంటే వాటిని నేను ఎందుకు ఇస్తాను? నువ్వేమనుకుంటావు, అది ఇవ్వకపోవడం నా మీద దయ లేదు అనుకుంటూ ఉంటావు. నా దయ గురించి నీకు తెలియదు. నాది అమందోదయ, మందదయ కాదు నాది, అది నీకు తెలియదు. నువ్వు కోరుకున్నది నాకు లభిస్తేనే దయ ఉన్నట్టు నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ నీవు కోరుకున్న దాన్ని నువ్వు చిక్కుల్లో పడిపోతావు అనే సంగతి నీకు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు దీర్ఘదృష్టి నీకు లేదు. తాత్కాలికంగా నువ్వు సుఖాన్ని పొందాలనుకుంటున్నావు, తాత్కాలికమునకై నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. పరమ ప్రేమ, పరమ లాభం గురించి నువ్వు ఆలోచించడం నీకు తెలియదు. నీ బుద్ధి అంతవరకు వెళ్ళదు. నువ్వు ఇక్కడున్న ఏవో కష్టాలు చూసి దాని నుండి బయటపడాలి అనుకుంటావు, కానీ పరమసుఖం కావాలని నువ్వు కోరుకోవట్లేదు. స్వచరణామృత దియా విషయ బలాయివో, నా చరణామృతాన్నిచ్చి, నా పాదపద్మాన్ని సేవనిచ్చి ప్రాపంచిక విషయ స్పృహ లేకుండా నేను చేస్తాను. అది మనకు అక్కర్లేదు. ఆయన అలా అంటుంటే అది నాకు అక్కర్లేదు, నాకు ఇప్పుడు ఇది కావాలి, ఇది ఇవ్వు అంటూ ఉంటాం. మనకు శ్రేయస్సు అనేది తెలియదు. నామము శ్రేయస్సు ఇవ్వడానికి మాత్రమే ఉన్నది, కానీ ఆ నామాన్ని అనే దాన్ని తీసి ప్రేయస్సులు కోరుకుంటూ ఉంటాం. ఒక్కసారి నువ్వు ఈ లోకంలో నామాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ప్రేయస్సు కోరుకున్నావు, ఇక నీ జీవితంలో ఇక శ్రేయస్సు కలగదు. నువ్వు నామం పట్ల ఉత్తమమైన భావన కలిగి ఉండాలి. అది దాంతో అమూల్యమైన దాన్నే, నాకేదో ఒక ఆపర్చునిటీ వచ్చిందనుకోండి, దాన్ని చక్కగా అవసరమైనప్పుడే ఉపయోగించుకోవాలి. దేని దానికన్నా ఉపయోగించుకుంటే పోతే ఎలాగా? నాకు అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఎప్పుడు ఉపయోగించుకుంటే దానికి సార్థకత చేసుకోవాలి తప్ప, కానీ అది ఈజీగా ఖర్చు పెట్టేస్తే ఎలాగా? క్షణికమైన దానికి శ్రేయకైరవ చంద్రికా వితరణ, ఆ శ్రేయస్సుని నీకు కలగజేస్తుంది.
శ్రేయస్సుని కలగజేస్తుంది ఆ నామం. పరమ శ్రేయస్సు పరమపదం భగవంతుని యొక్క పరమ ప్రేమని పాదపద్మాన్ని ప్రసాదిస్తుంది. పరమ శ్రేయస్సు పరమ సేవని కలగజేస్తుంది, పాదపద్మ సేవని. ఇంతకంటే వేరే నిధి మనకు ఏమైనా ఉన్నదా? ఆయన పాదపద్మ సేవని ప్రసాదించడం కంటే నామసిద్ధిలో అదొకటి. విడివిడిగా కనబడుతూ ఉన్నది కానీ అన్నింటిలో ఉన్నది అది ఒకటే. వేరే వేరే యాంగిల్స్లో చెబుతూ ఉన్నారు. వాంఛాకల్పతరుభ్యో సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పితా నియమత స్మరణేన కాలః. ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశమిహాదరినానురాగః. తు దయా సాగర తారాయితే ప్రాణి నామో అనేకా తువా శికాలియాని शकल सकती दे नामे तोहारा ग्रहण कली नाही काल विचार. श्री नाम चिंतामणि तुहारी समाना विश्व बिलावली करुणा निदान. तुवा दयाई चना परम उदार अतिशय मंदनाथ भाग्यमारा. नाही जनमला नामे अनुराग मोर बकति विनोदा चित्ता दुखे विभोरा. राधां स्नात विभूषितां व्रजपयाहूतां सखीभिः प्रयेतद्गेहे विहितान्नपाकरचनां कृष्णावशेषासनां. कृष्णं बुद्धमवाप्तदेनु सदनं निर्व्यूढ गोदोहनं सुस्नातं कृतभोजनं सहचरैतां चाततं चाश्रये. राधा स्नाता विभूषिता श्रियासोदसमाहुता सखी संगे तद्गृहे गमाना. ततापाकविरचना श्रीकृष्णावशेषासना मध्ये मध्ये दुहारा मिलाना. कृष्ण निद्रा परिहरी गोष्ठी गोदोहना करे स्नानासना सहचर संगे. यही लीला चिंता करो नम प्रेमे गौरो गौरो प्रते भक्ता जन संगे रंगे. यही लीला चिंतो आर करो संकीर्ताना अचिरे पाइवे तुम्ही भाव बुद्धि पाना. हरिहराय नमः कृष्णाय यादवाय नमः यादवाय माधवाय केशवाय नमः. गोपाल गोविंद राम श्री मधुसूदन गिरिधारी गोपीनाथ मदन मोहन श्री चैतन्य नित्यानंद श्री अद्वैत सीता. हरे गुरु वैष्णव भागवत गीता. जय रूप सनातन भट्ट रघुनाथ
শ্রীজীব গোপাল ভট্ট দাস রঘুনাথ এচয় গোসাই করি চরণাবন্দন যাহা হইতে বিঘ্ননাশ বিষ্ট পুরাণ এচয় গোসাই যার মুহিতার দাস তসবার পদরেণু মোরো পঞ্চগ্রাস তাদের চরণ সেবী ভক্ত সনেবাস জনমে জনমে হয় এই অভিলাষ এচয় গোসাই যাবে ব্রজ কৈলেন মাস রাধা কৃষ্ণ নিত্য লীলা করলেন প্রকাশ মনের আনন্দে বলো হরে ভজ বৃন্দাবন শ্রী গুরু বৈষ্ণব পদে মজয়া মন শ্রী গুরু বৈষ্ণব পদ্ম করিয়াস নাম সংকীর্তন কহে নरोत्तम দাস हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा जय राधे जय राधे जय राधे जय राधे ताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल ताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल।